మార్కండేయ మహాపురాణం ప్రవచనం మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు రెండవ రోజు ప్రవచనం ప్రారంభం చేస్తున్నాను. హరిశ్చంద్రోపాఖ్యానం ఈరోజు మనం చెప్పుకునేటువంటి సందర్భం. ఈ హరిశ్చంద్రోపాఖ్యానం ఎందుకు ఆరంభమయ్యింది అనేటువంటి విషయం గత ప్రవచనంలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం. జైమిని ఉవాచ, జైమిని మహర్షి ధర్మపక్షుల్ని అడుగుతున్నాడు. భవద్భిరిదమాఖ్యాతం యథా ప్రశ్నమనుక్రమాత్ మహత్ కౌతూహలం మేస్తి హరిశ్చంద్ర కథాం ప్రతి. అహో మహాత్మనా తేన ప్రాప్తం కృచ్ఛ్రమనుత్తమం కచ్చిత్ సుఖమనుప్రాప్తం తాదృగేవ ద్విజోత్తమాః. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఎవరు వాళ్ళు? పక్షి బాలకులు, వాళ్ళే బ్రాహ్మణ శ్రేష్ఠులు. బ్రాహ్మణ శ్రేష్ఠులే పక్షి జన్మ ఎత్తారు అని మనం ఆరంభంలో చెప్పుకున్నాం. కాబట్టి జైమిని మహర్షి ఆ పక్షి బాలకుల్ని ఏమని సంబోధిస్తున్నాడు? ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, పక్షి పిల్లల్లారా, నేను భారత ఉపాఖ్యానానికి సంబంధించి కొన్ని సందేహాలు అడిగాను. ఆ సందేహాలకి మీరు సమాధానం చెప్పి నా సందేహ నివృత్తిని మీరు చేశారు. ఆ సందర్భంలో హరిశ్చంద్ర మహారాజు ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ హరిశ్చంద్రుని యొక్క కథని వినాలని చెప్పి నాకు చాలా కుతూహలం ఉన్నది. ఆ హరిశ్చంద్ర మహారాజుకి ఎంతో కష్టం ప్రాప్తించింది అనేటువంటి విషయం కూడా మీరు నాకు చెప్పడం జరిగింది. మరి అంత కష్టాల్లో ఉన్నటువంటి హరిశ్చంద్ర మహారాజు కష్టాలన్నీ పోగొట్టుకుని మళ్ళా సుఖాలను పొందాడా లేదా? ఒకవేళ సుఖాలను పొందితే ఏ విధంగా అతను సుఖాలను పొందాడు? ఈ కథని నాకు మీరు చెప్పండి, నాకు వినాలని చాలా కుతూహలంగా ఉన్నది అని చెప్పి జైమిని మహర్షి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులని, పక్షి బాలకులని అడగడం జరిగింది. పక్షిణః ఊచుః, ధర్మపక్షులు చెప్తున్నాయి. విశ్వామిత్రవచ శ్రుత్వా సరాజా ప్రయయౌ శనైః శైబ్యయానుగతో దుఃఖీ భార్యయా బాలపుత్రయా. విశ్వామిత్రుడు ఏమని అడిగాడు? నీ సమస్తాన్ని నాకు ఇచ్చేయాలి అన్నాడు. సమస్త రాజ్యాన్ని ఇచ్చేశాడు. సమస్త రాజ్యంలో ఉన్నటువంటి తనకున్నటువంటి సమస్త సంపదలను ఇచ్చేశాడు. అవన్నీ ఇచ్చేసిన తర్వాత రాజసూయ యాగానికి సంబంధించిన దక్షిణ ఇమ్ము అన్నాడు. ఏమున్నది ఇవ్వడానికి? ఏమీ లేదుగా. అది సందర్భం. ఇప్పుడు రాజ్యం హరిశ్చంద్ర మహారాజుది కాదు కాబట్టి రాజ్యం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన రాజ్యం కాదుగా, ఇప్పుడు రాజ్యం అంతా విశ్వామిత్రుడిది, తనది కాదు. కాబట్టి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. తన భార్యతోనూ బాలుడైనటువంటి చిన్న వయస్సులో ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుడితోనూ బయలుదేరాడు. రాజ్యాన్ని వదిలేసి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తాడో చూద్దాం. సగత్వా వసుధాపాలో దివ్యాం వారాణసీం పురీం నైషా మనుష్య భోగ్యేతి శూలపాణే పరిగ్రహ. ఎక్కడికి వెళ్ళాలి? దివ్యమైనటువంటి కాశీ పట్టణానికి, వారాణసీ పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. ఇది పరమేశ్వరుని చేత పరిపాలింపబడేటువంటి భూమి. మరణించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ క్షేత్రంలో కానీ మరణిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పి కదా మనందరి విశ్వాసం. అది అనుభవింపదగినటువంటి భూమి కాదది. కాబట్టి ఏ ప్రాంతమైనా అనుభవింపదగినటువంటి ప్రాంతం కాబట్టి వాటినన్నిటినీ వదిలిపెట్టి
అనుభవయోగ్యము కానటువంటి, భోగయోగ్యము కానటువంటి వారాణసీపురానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ కాశీ పట్టణానికి తన భార్యతోనూ, శైబ్య, తన భార్య పేరు శైబ్యతోనూ, అలాగే రోహితాస్యుడు అని చెప్పి తన యొక్క కుమారుడు యొక్క పేరు, వీళ్ళిద్దరితోనూ కూడా కాశీ పట్టణానికి విశ్వామిత్ర మహారాజు పొమ్మన్నాడు కదా, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోమన్నాడు కదా, కాశీ పట్టణానికి వచ్చారు. అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు. వచ్చేశాడు విశ్వామిత్రుడు అక్కడికి. తం దృష్ట్వా సమనుప్రాప్తం వినయావనతో భవత్ ప్రాహ చైవాంజలిం కృత్వా హరిశ్చంద్రో మహామునిం. విశ్వామిత్రుడు అక్కడ కనిపించాడు. అప్పటికి వంగి నమస్కారం చేశాడు హరిశ్చంద్రుడు. ఎందుకు వచ్చాడు విశ్వామిత్రుడు? ఎందుకు వచ్చాడు అక్కడికి? రాజసూయ యాగానికి సంబంధించినటువంటి దక్షిణ ఇవ్వాలి అని చెప్పి అడగడానికి వచ్చాడు. తన దగ్గర చూస్తే ఏమీ లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమంటున్నాడు? ఇమే ప్రాణా సూతశ్చాయమిమం ఇయం పత్ని మునే మమ ఏన తే కృత్యమస్త్యాశు తద్గృహాణార్ఘ్యముత్తమం. ఓ విశ్వామిత్ర మహర్షి, ఇదిగో నా ప్రాణాలు, ఇక నా దగ్గర ఉన్నటువంటివి ఇవే నా ప్రాణాలు. ఇదిగో నా కొడుకు, ఇదిగో ఈమె నా భార్య. నీకు ఎవరితో పని ఉంటే అటువంటి ఉత్తమమైనటువంటి అర్ఘ్యాన్ని, చూసారా ఏమంటున్నాడో, అర్ఘ్యం ఇది, దేవుడికి సమర్పించేటువంటి ద్రవ్యం ఇది. ఇగో ఈ అర్ఘ్యాన్ని నీవు గ్రహించుము. ఇంకా లేదు, ఈ మూడు కాకుండా నా ప్రాణాలు వద్దు, నా భార్య వద్దు, నా కొడుకు వద్దంటే నీకేం కావాలో చెప్పు, ఆజ్ఞాపించుము. విశ్వామిత్ర ఉవాచ. విశ్వామిత్రుడు అంటున్నాడు, పూర్ణ సమాసో రాజర్షే దీయతాం మమ దక్షిణ రాజసూయ నిమిత్తం హి స్మర్యతే స్వవచోయది. ఓ రాజర్షి, ఓ హరిశ్చంద్రుడా, నీవు నాకు ఒక మాట ఇచ్చావు, గుర్తుందా నీకు? నేను తలపెట్టినటువంటి రాజసూయ యాగానికి దక్షిణ ఇస్తాను అని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. అది కూడా 1 నెల రోజుల్లో ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చావు. నీవు అడిగినటువంటి ఆ గడువు 1 నెల కూడా పూర్తయింది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన దక్షిణ ఇవ్వయ్యా, సమయం అయిపోయింది. హరిశ్చంద్రవాచ. బ్రహ్మన్నద్యైవ సంపూర్ణో మాసోమ్లాన తపోధన తిష్టత్యేతద్దినార్థం యత్తత్ ప్రతీక్షస్వ మాచిరం. ఓ బ్రహ్మస్వరూపుడా, హరిశ్చంద్రుడు అంటున్నాడు, ఓ బ్రహ్మస్వరూపుడా, నెల రోజు ఈ రోజు పూర్తవుతుంది, ఇంకా రోజులో సగభాగం ఉందిగా. ఈరోజు నెల రోజులు పూర్తిగా లేదు, ఈరోజు పూర్తవుతుంది, ఇంకా నాకు ఈ రోజులో సగభాగం మిగిలి ఉంది. కాబట్టి దయచేసి నిరీక్షించుము, ఎక్కువ కాలము నీవు వేచి ఉండవలసిన అవసరము లేదు. నీకు ఇవ్వవలసినటువంటి దక్షిణ నేను ఇస్తాను. ఏవమస్తు మహారాజా ఆగమిష్యామ్యహం పునః. సరే, ఇంకా సగభాగం ఉందన్నావు కదా, నెల రోజుల్లో 1 రోజులో ఇంకా సగభాగం మిగిలి ఉందన్నావు కదా, సరే నేను మళ్ళా వస్తాను. నాకు ఇవ్వవలసినటువంటి రాజసూయ యాగానికి సంబంధించిన దక్షిణాన్ని సిద్ధం చేయి, నేను మళ్ళా వస్తాను అని చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? తన దగ్గర ఏమున్నది కనుక? ఆ ముగ్గురు ఉన్నారంతే, హరిశ్చంద్రుడు, భార్య, కొడుకు. మరి ఏమీ లేరు, ధనము లేదు, రాజ్యం లేదు, సేవకులు లేరు, ఎవ్వరూ లేరు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇత్యుక్త్వా ప్రయయౌ విప్రో రాజా చింతయత్తదా కథమస్మై ప్రదాస్యామి దక్షిణాయా ప్రతిశ్రుత. పక్షులు చెప్తున్నాయి, ఓ జైమిని మహర్షి, ఈ పరిస్థితిలో హరిశ్చంద్ర మహారాజు ఆలోచనలో పడ్డాడు. నేను వాగ్దానం చేసేనే దక్షిణ ఇస్తాను, రాజసూయ యాగ దక్షిణ ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసేనే, ఎలా వాగ్దానాన్ని తీర్చాలి అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరు? హరిశ్చంద్ర మహారాజు.
కుతః పుష్టాని మిత్రాణి కుతోర్ధ సాంప్రతం మమ ప్రతిగ్రహ ప్రదృష్టో మే నాహం యాయామధః కథం. సంపన్నులైనటువంటి స్నేహితులు ఎక్కడున్నారు? ఈరోజు ఎవరిని అడగాలి? నేను నాకు ధనం ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ దానం పడదామా అంటే దోషం కదా. ప్రతిగ్రహణం చేసి నాకు దానం ఇయ్యని అడగడం కూడా దోషం కదా. నేను ఆ రకంగా దానం పట్టి అధోగతిని పొందాలా? ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను దక్షిణ ఇవ్వాలి, నా దగ్గర ఏమున్నది? కిము ప్రాణాన్ విముంచామి కాందిశం యామ్యకించన. పోనీ చనిపోదామా? ప్రాణాలని విడిచిపెట్టేద్దామా? పోనీ ఏం చెయ్యాలి మరి? నా దగ్గర డబ్బు లేదే, సొమ్ము లేదే. కానీ అది కూడా మహాపాపమే. ఎందుకంటే నేను రుణగ్రస్తుడిని అయిపోతాను. నేను ఈ బ్రాహ్మణుడికి, విశ్వామిత్రుడికి ధనం ఇస్తాను అని చెప్పి ఒప్పుకొని నేను ఇవ్వకుండా చచ్చిపోతే నేను బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించినట్టేగా. ఈ పాపంతో అధమ జన్మ లభిస్తుంది నాకు. దానం పట్టడం న్యాయం కాదు, ఎవరిని యాచించడము న్యాయం కాదు. పోనీ ప్రాణత్యాగం చేస్తామా అంటే అది న్యాయం కాదు. మరి ఎక్కడి నుంచి సొమ్ము వస్తుంది? పోనీ ఒక పని చేద్దాం, నన్ను నేను అమ్మేసుకుంటాను, నన్ను నేను ఎవరికైనా అమ్ముకుంటాను, అమ్ముకుని ఆ వచ్చిన ద్రవ్యాన్ని ఆయనకి దక్షిణగా ఇస్తాను. పక్షిణ ఊచు, తనని తాను అమ్ముకుందామని అనుకున్నాడు హరిశ్చంద్ర మహారాజు. అప్పుడు జైమిని మహర్షితో ధర్మపక్షులు చెప్తున్నాయి, రాజానం వ్యాకులం దీనం చింతయానం అధోముఖం ప్రత్యువాచ తదా పత్ని బాష్పగద్గదయా. గిరా గద్గద స్వరంతో భార్య అంటోంది, శైబ్య అంటోంది, ఈయన ఎలా ఉన్నాడు? వ్యాకులత్వాన్ని పొంది చింతిస్తూ దుఃఖంతో ఉన్నటువంటి తన భర్తతో భార్య శైబ్య ఈ విధంగా అంటోంది, ఓ మహారాజా, త్యజ చింతాం మహారాజ స్వసత్యమనుపాలయ. ఎందుకయ్యా బాధపడతావు? భర్తతో అంటోంది భార్య, ఎందుకయ్యా విచారిస్తావు? స్వసత్య పరిపాలనం చెయ్యి. నువ్వు ఏమని మాటిచ్చావు? రాజసూయ యాగ దక్షిణ ఇస్తాను అన్నావు, ఇయ్యి. నీ మాటను నీవు నిలబెట్టుకో, ఆడిన మాట తప్పవద్దు. ఒకవేళ సత్యము నుండి ఎవరైనా దూరంగా ఉంటే, అంటే సత్యవాక్ పరిపాలన చెయ్యకపోతే, ఆడిన మాట తప్పితే అతడిని మనం బహిష్కరించవలసినటువంటి వ్యక్తి అతను. శ్మశానాన్ని ఏ విధంగా అయితే దూరంగా ఉంచుతామో అటువంటి వ్యక్తిని కూడా దూరంగా ఉంచాలి, దూరంగా ఉంచదగినటువంటి వాడు. కాబట్టి సత్యవాక్ పరిపాలనం అనేది శ్రేష్టము. సత్యవాక్ పరిపాలనం చెయ్యని వాడు ఎంతో పాపిష్టివాడు. కాబట్టి నీవు సత్యవాక్ పరిపాలనం చెయ్యి. నాతః పరతరం ధర్మం వదంతి పురుషస్యతు. ఇంతకంటే ధర్మం ఏమీ లేదు. ఏమిటి ధర్మం? సత్యవాక్ పరిపాలనం కంటే మించిన ధర్మం అంటూ లేదు. పెద్దలందరూ చెప్తున్నారు కదా, నీవు ఏమని మాటిచ్చావు? రాజసూయ యాగ దక్షిణ ఇస్తాను అని చెప్పు, మాట నిలబెట్టుకో, ఇయ్యి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఆమె చెప్తుంది. రాజన్ జాతమపత్యం మే ఇత్యుక్త్వా పరురోధః బాష్పాంబుప్లుతనేత్రాం తామువాచేదం మహీపతిః. ఆమెతో దుఃఖంతో బాధపడుతున్నటువంటి తన భార్యతో హరిశ్చంద్ర మహారాజు, దుఃఖించకు, మనం ధర్మ పరిపాలనము తప్పనిసరిగా చేద్దాము. ధర్మాన్ని అతిక్రమించి అధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా ఆచరించవద్దు. నీవేమీ దుఃఖించకు. ఆ విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాటని మనము నిలబెట్టుకుందాము అని చెప్పి ఓదారుస్తున్నాడు హరిశ్చంద్రుడు
తన భార్యను ఓదారుస్తున్నాడు. సరే, ఒకరినొకరు ఓదార్చుకున్నారు. సరే, ఈ దక్షిణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి తీసుకురావాలి సొమ్ము? యాచించడానికి సిద్ధంగా లేడు. యాచిస్తే ఎవరైనా ధనం ఇస్తారేమో. యాచించడం అది కూడా పాపమే. ఏం చేయాలి ఇప్పుడు? రాజన్ జాతమపత్యం మే సతాం పుత్రఫలా స్త్రియ. నా జన్మకి సాఫల్యం లభించింది. భార్య అంటోంది హరిశ్చంద్రుడితో, నేను పుట్టినందుకు నా జన్మ సార్థకమైంది. ఒక కుమారుడికి జన్మనిచ్చాను నేను. చాలు, నా జన్మ సాఫల్యాన్ని చెందింది. కాబట్టి సమాం ప్రదాయ విత్తేన దేహి విప్రాయ దక్షిణాం. ఏమీ ఆలోచించకే, నన్ను అమ్మే ఎవరికైనా. భార్య అంటోంది, నన్ను ఎవరికైనా అమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్ళి విశ్వామిత్రుడికి ఇచ్చి రాజసూయయాగ దక్షిణగా ఇచ్చేసి. ఎందుకంటే ఇక నేను జన్మలో ఈ జన్మ వ్యర్థమైంది అనుకోవడానికి లేదు. నువ్వు నన్ను అమ్మేసినందువల్ల, నీకు నేను భార్యగా లేనందువల్ల నా జన్మ వ్యర్థమైపోయింది అనుకోవడానికి ఏం లేదు. నేను కుమారుడికి జన్మనిచ్చాను, చాలు. ఈ జన్మ సార్థకత చెందింది. ఇక నువ్వు నన్ను అమ్మేసి ఆయనకి దక్షిణగా నీవు ఇమ్ము. పక్షిణవూచు, ధర్మపక్షులు చెప్తున్నాయి. ఏతద్వాక్యముపసృత్య యయౌ మోహం మహీపతి ప్రతిలభ్య చ సంజ్ఞాం సహా విలలాపాతి దుఃఖితః. ఈ మాట విన్నంతనే మూర్ఛ చెంది కింద పడ్డాడు ఆయన హరిశ్చంద్రుడు. ఏమిటి, నిన్ను అమ్మేయాలా? నేను నిన్ను అమ్మేసి ఆ ధనాన్ని తీసుకెళ్ళి దక్షిణగా ఇవ్వాలా? అమ్మ బాబోయ్ అనుకుని ఆ మాటని తను లోపల ఇముడ్చుకోలేక ఒక్కసారి మూర్ఛ చెందాడు. మహద్దుఃఖమిదం భద్రే యత్వమేవం బ్రవీషి మాం. అమ్మ, ఎంత దుఃఖజనకమైన మాటని మాట్లాడేవు నువ్వు. ఏమిటి, నిన్ను నేను అమ్మేయాలా? నా ప్రేమను నీవు మర్చిపోయావా? జీవితంలో చిరునవ్వుతో నేను నీతో పలికిన మాటలన్నీ మర్చిపోయి, ప్రేమని మర్చిపోయి అన్నీ నాకు దూరంగా ఉందాను నువ్వు అనుకుంటున్నావా? ఈ వియోగాన్ని నీవు భరించగలవా? ఎంత కష్టము, ఎంత దుఃఖాన్ని కలిగించే మాటని నీవు మాట్లాడేవు. అసలు నీవు ఏ విధంగా మాట్లాడావు? ఈ మాట మాట్లాడడానికి అసలు నీకు ఈ సమర్థత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎంత అన్యాయం ఇది అంటూ మిక్కిలి దుఃఖిస్తూ మళ్ళా కూడా మూర్ఛ చెంది నేల మీద పడుతున్నాడు ఆయన. శైబ్య అంటోంది, రాజు అమితంగా దుఃఖిస్తూ ఉంటే ఓదారుస్తూ భార్య అంటోంది, హా మహారాజ కస్యేదమపధ్యానముపస్థితం యత్వం నిపతితో భూమౌ రాంకవాంస్తరణోచితః. ఏమిటయ్యా ఈ విపరీత చింతనం వచ్చింది? ఏమిటయ్యా నీకు? ఈ మాటని కూడా నీవు ఓర్చుకోలేక కింద పడి మూర్ఛ చెందుతావా? నేల మీద పడుతున్నావా? నీవు ఎంతో గొప్ప శయ్య మీద పడుకోవలసినటువంటి నీవు ఈ కటిక నేల మీద ఎలా పడ్డావయ్యా? ఈ విపరీత చింతనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? ఏన కోట్యగ్రశో విత్తం విప్రాణాం అపవర్జితం. ఏన కోట్యగ్రశో విత్తం విప్రాణాం అపవర్జితం స ఏష పృథివీనాథో భూమౌ స్వపితి మే పతి. ఆమె దుఃఖిస్తోంది. కోట్ల కొలది బ్రాహ్మణులకు కోట్ల కొలది ధనాన్ని దానం చేసిన నా భర్త ఈరోజు కటిక నేల మీద పడి ఉన్నాడే, అయ్యో. ఆమె దుఃఖిస్తోంది. ఎవరి వల్ల నీకు ఈ కష్టం వచ్చింది మహారాజా? ఏం పాపం చేశాం మనం? నీవు ప్రజా పరిపాలకుడివి, ఇంద్రుడితో సమానంగా ఉపేంద్రుడితో సమానంగా రాజ్య పరిపాలనం చేసేటువంటి మహారాజు నీవు ఇంత దురవస్థ ఎలా వచ్చిందయ్యా? ఆమె దుఃఖిస్తోంది.
హరిశ్చంద్ర మహారాజును చూసి భార్య దుఃఖిస్తోంది, భార్యని చూసి హరిశ్చంద్ర మహారాజు దుఃఖిస్తున్నాడు. ఇద్దరూ పరస్పరం ఏడుస్తున్నారు. ఏం చేయాలో తెలియదు. హరిశ్చంద్ర మహారాజు తన్ని తాను అమ్మేసుకుందాం అనుకున్నాడు. భార్య ఏమంటోంది, వద్దు నన్ను అమ్మేయి అంటోంది. నిన్ను నేలలా అమ్మేయాలని ఆయన బాధపడుతున్నాడు. ఈ మధ్యలో చిన్నపిల్లవాడు ఉన్నాడుగా అక్కడ. తాత తాత దదస్వాన్నమంబాంబ భోజనం దదా. అమ్మా నాకు ఆకలేస్తోందమ్మా, అన్నం పెట్టు. క్షున్మే బలవతి జాత జిహ్వాగ్రం శుష్యతే తథా. నాకు ఆకలి దహించేస్తుందమ్మా, ఆకలమ్మా. నా నోరు ఎండిపోతుందమ్మా, నాకు మంచినీళ్ళు ఇయ్యి, అన్నం పెట్టమ్మా. పక్షిణ ఊచు. ఇది పరిస్థితి. ఇప్పుడు ధర్మపక్షులు ఏమంటున్నాయి, ఏతస్మిన్నంతరే ప్రాప్తో విశ్వామిత్రో మహాతపాః కాలకల్పయవ క్రుద్ధో ధనం సమ్మార్గితుం తదా. వచ్చేసాడు విశ్వామిత్రుడు. యమధర్మరాజులాగా ఉన్నాడు, కోపంతో అగ్నిలాగా ఉన్నాడు ఆయన. హరిశ్చంద్రుని చూశాడు, నీళ్లు చల్లాడు. ఎందుకు నీళ్లు చల్లాడు? అతనికి తెలివి వస్తే డబ్బు అడుగుదామని నీళ్లు చల్లాడు. లేవయ్యా, లే నా దక్షిణ ఇయ్యి. విశ్వామిత్రుని చూశాడు, తెలివి వచ్చింది. ఎదుర్కొన్న విశ్వామిత్రుడు ఉన్నాడు, మళ్ళీ మూర్ఛపోయాడు ఆయన. సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్టతి మేదినీ. సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్టతి మేదినీ. సత్యం చోక్తం పరో ధర్మః స్వర్గ సత్యే ప్రతిష్ఠితః. హరిశ్చంద్ర మహారాజా, సత్యమే అన్నిటికంటే గొప్పది. ఎందుకు చెప్తున్నాడు ఈ హితబోధ? నువ్వు మాట ఇచ్చావు కదా, సత్యాన్ని నిలబెట్టుకో, రాజసూయయాగ దక్షిణ తొందరగా ఇవ్వయ్యా అని చెప్పడం కోసం. సత్యం ఎంత గొప్పది అంటే, ఈ సత్యమందే స్వర్గలోకం కూడా ప్రతిష్ఠితమై ఉన్నది. స్వర్గలోకానికి కూడా ఆధారం ఏమిటి? సత్యమే. సత్యం మీదనే ఆధారపడి ఉన్నది. సత్యం అంత గొప్పది కాబట్టి అసత్యం అనేది పనికి రాదు. ఎప్పుడో ప్రాణం పోయే స్థితిలో అసత్యం ఆడాడంటే ఏమో, నిత్యము అసత్యం ఆడడమే. ఎందుకు ఆడాలి అసత్యం? తాత్కాలికంగా సంతోషం కలగచ్చు అసత్యం వల్ల, కానీ ఎంత పాపం అది. సమస్త ధర్మాలలో కూడా సత్యమే చాలా గొప్పది. అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం. 1000 అశ్వమేధ యాగాల ఫలము వాటిని ఒక త్రాసులో ఒక పక్కన పెట్టి, ఒక సత్యాన్ని, చిన్న సత్యాన్ని, ఆ సత్యం అనే పుణ్యాన్ని పోని త్రాసులో ఒక పక్కన పెడితే ఇదే ఎక్కువ బలంగా తూగుతుంది. సత్యం అంత గొప్పది. 1000 అశ్వమేధ యాగాల కంటే కూడా సత్యం అంత గొప్పది. అథవా కిం మమైతేనా. పోన్లే, ఇటువంటి సామవాక్యాలు, నీకేదో హితబోధ నాకెందుకయ్యా? విశ్వామిత్రుడు అంటున్నాడు, ఇదంతా నాకెందుకు? నీవు క్రూరుడివి, నువ్వు పాప సంకల్పం కలిగిన వాడివి, అసత్య భాషణం చేసేవాడివి. నీకు ఓదార్పవాక్యాలు ఎందుకయ్యా? త్వయి రాజ్ఞి ప్రభవతి సద్భావ శ్రూయతామయం అద్య మే దక్షిణాం రాజన్ నదాస్యతి భవాన్యది. నేను చెప్పే మంచి మాటలు విను. ఈరోజు నాకు నువ్వు దక్షిణ ఇవ్వకపోతే, సూర్యుడు అస్తమించాడా వెంటనే నిన్ను శపిస్తాను. సూర్యుడు అస్తమించాడంటే అయిపోయినట్టే, రోజు అయిపోయినట్టే. ఇంక కొద్ది సమయాలు, కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయం లోపల నాకు ఇవ్వాల్సిన దక్షిణ నీవిస్తే సరే, లేకపోతే నేను శపిస్తాను.
ఎంత క్రూరుడివయ్యా నువ్వు! సమయం మించిపోతుంది, నాకు ఇవ్వాల్సిన సొమ్మును నాకు ఇచ్చావా నువ్వు? రాజసూయ యాగదక్షిణ ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పుతావా? భార్య అంటోంది, మా శాపానల నిర్దగ్ధ పంచత్వం ఉపయాస్యసి. నాథ, విశ్వామిత్రుడు శపించేస్తాడు నిన్ను. ఈ శాపమనే అగ్ని, ఈ శాపమనే విశ్వామిత్రుడి యొక్క శాపమనే అగ్నిలో దహించుకుపోతావు, నువ్వు భస్మమైపోతావు, మరణిస్తావు. కాబట్టి నేను చెప్పిన మాటని నువ్వు ఆచరించు, ఆలస్యం చెయ్యొద్దు, నన్ను నమ్మేయి ఎవరికైనా. రాజా ఉవాచ. ఏం చేస్తాడు హరిశ్చంద్ర మహారాజు? ఏం చేస్తాడు? ధర్మ సంకటం. భో భో నాగరికా సర్వే శృణుధ్వం వచనం మమ కిం మా పృచ్ఛత కస్త్వం భో నృశంసోహ మమానుషః. ఓ ప్రజలారా, ఓ నాగరికులారా, నా మాటని కొంచెం వినండి. ఎవరు నువ్వు అని అడుగుతారేమో నన్ను. నేను ఒక దుర్మార్గుణ్ణి, మానవత్వం లేనివాడని నేను. నా మాటని కాస్త మీరు వినండి. కఠిన హృదయం కలిగిన వాడిని. నా భార్యని అమ్మాలి అనుకుంటున్నాను. భార్యని అమ్మాలి అనుకున్నా కూడా ప్రాణాలు విడిచిపెట్టే స్థితి నాకు లేకపోవడం ఎంత క్రూరత్వం, ఎంత క్రూరుణ్ణి నేను. యది వహ కస్యచిత్ కార్యం దాస్యా ప్రాణేష్టయా మమ సబ్రవీతు త్వరాయుక్తో యావత్ సంధారయామ్యహం. ఓ ప్రజలారా, నా ప్రాణ సమానురాలు ఈమె. మీకెవరికైనా దాసీగా ఉండాలని అనుకుంటున్నారా? మీ ఇంట్లో పనులు చెయ్యాలి, పనులు చేయడానికి ఒక స్త్రీ కావాలనుకుంటున్నారా? తొందరగా చెప్పండి. నా ప్రాణాలు ఉండగా తొందరగా చెప్పండి అయ్యా, తీసుకోండి. ప్రాణాలు పోతే నేను అమ్మలేనుగా. నా ప్రాణాలు పోతే నేను జీవించి ఉండగానే అమ్మేయాలి. నేను అమ్మేయాలి. అమ్మేసిన సొమ్ముతో విశ్వామిత్రుడికి నేను ఆ సొమ్మునిచ్చి రుణ విముక్తుని కావాలి. అథ పక్షిణః ఊచుః. ధర్మపక్షులు చెప్తున్నాయి. అథ వృద్ధో ద్విజః కశ్చిద్ ఆగత్యాహ నరాధిపం సమర్పయస్వ మే దాసీ మహం క్రేతా ధనప్రదః. ఓ వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. నాకు కావాలి, మా ఇంట్లో పనులు చేయడానికి దాసీ మనిషి కావాలి మాకు. నీకు నేను ఎంత ధనం కావాలో చెప్పు, ధనం ఇచ్చేస్తాను. నేను ఈమెను నేను కొంటాను. నాకు బోళ్ళంత ధనం ఉంది. నాకు ధనానికి లోటు లేదు. నా ప్రియురాలు, నా భార్య సుకుమారి, ఆమె పనులు చెయ్యలేదు, ఇంట్లో పనులు చెయ్యలేదు. ఆమె ఇంట్లో పనులు, నా ప్రియురాలి చేత నేను పనులు చేయించలేను. ఎంత సుకుమారి! కాబట్టి నాకు దాసి ఒక కావాలి. కాబట్టి నేను ఇస్తాను డబ్బు, నాకు అమ్మే ఈమెని అని అడిగాడు. కర్మణ్యతావయో రూపశీలానాంతవయోషితః. ఎంత డబ్బు ఇవ్వాలి? ఎంత ధర్మం చూడండి ఆ కాలంలో. నీ భార్య యొక్క కర్మ నైపుణ్యం, అంతే కదా. ఎవరైనా ఒక మనిషిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎంత బాగా చేసేవాళ్ళైతే అంత ధనం ఎక్కువ ఇస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. ఎంత ధనం ఇవ్వాలి? నీ భార్య యొక్క కర్మ నైపుణ్యం, చేసే పనితనం అంటాం కదా, వయస్సు, రూపం, శీలం, వీటికన్నిటికీ ఎంత ధనం ఇవ్వవలసి ఉంటుందో చెప్పు, అంత ధనం నేను ఇచ్చేస్తాను. ఇంకా బేరాలేమి ఉండవు. ఈమెను నాకు అర్పించు. ఏవముక్తస్య విప్రేణ హరిశ్చంద్రస్య భూపతేః వ్యదీర్యత మనో దుఃఖాన్న చైవం కించిదబ్రవీత్. వృద్ధ బ్రాహ్మణుడు ఎంత ధర్మంగానే పలికాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అధర్మం ఏం కాదు. సమృద్ధిగా ధనం ఉంది, ఈయన అమ్ముతాన్నాడు, ఆయన కొనుక్కుంటాన్నాడు.
అధర్మమే ఉంది ఇందులో. ఈయన మనస్సు దుఃఖంతో వికలమైపోయింది, ఏమీ పలకలేకపోయాడు. విలపిస్తున్నాడు హరిశ్చంద్ర మహారాజు. తతస్స విప్రో నృపతేర్వల్కలాంతే దృఢంధనం. ఏం చేశాడు? ఇంక ఒప్పుకున్నట్టేగా. ఆ సొమ్మునంతటిని హరిశ్చంద్ర మహారాజు పైన వేసుకున్న వస్త్రం కొంగుకి గట్టిగా కట్టేసి ముడి వేసేసి అయిపోయింది. దానం ఇచ్చేసాడు అంటే అయిపోయింది, కొనేసుకున్నట్టేగా. ఇప్పుడు తన సొత్తు ఈమె. ఏం చేశాడు? బద్ధ్వా, పురాణంలో చూడండి, బద్ధ్వా కేశేష్వధాదాయ నృపపత్ని మకర్షయత్, జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్తున్నాడు. తన ఇష్టం, ఇప్పుడు తన సొత్తు, తను ఏమైనా చేయొచ్చు, గౌరవించచ్చు. ఇది తన ధర్మమే. ఇది ఇప్పుడు తన సొంతం అన్నప్పుడు ఏదైనా చేయొచ్చుగా. జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్తున్నాడు. రురోద రోహితాశ్వోపి దృష్ట్వా కృష్టాంతు మాతరం. అమ్మని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇతను ఆమె చీర కొంగును పట్టుకుని లాగుతున్నాడు. అతనేమో జుట్టు పట్టుకు లాగుతున్నాడు. చంటి పిల్లవాడేమో ఆమె వస్త్రాన్ని చీర కొంగును పట్టుకు లాగుతున్నాడు, అమ్మ అమ్మ అంటూ. రాజపత్ని వాచ, భార్య అంటోంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈమె సంకట స్థితి ఇప్పుడు. అతనేమో లాక్కుంటున్న వీడు తీసుకెళ్ళిపోతున్నాడు, ఇతడేమో పిల్లవాడేమో లాక్కుని అమ్మ అమ్మ వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నీతో నేను వచ్చేస్తాను అంటున్నాడు వీడు. ముంచార్య ముంచతావన్మాం యావత్ పశ్యామ్యహం శిశుం. ఓ పూజ్యుడా, ఆమె అంటోంది ఆ వృద్ధ బ్రాహ్మణుడితో, కాసేపు నన్ను వదిలిపెట్టి ఒకసారి నా పిల్లవాడిని, నా కుమారుని చూసి వస్తాను నేను. పశ్యైహి వత్సమామేవం మాతరం దాస్యతాంగతాం. కుమార రా ఒకసారి, నేనిప్పుడు దాస్యనైపోయాను నాయన, నన్ను ఇప్పుడు తాకకూడదే, నేను తాకతగిన దానిని కాను, పరాయి దాన్ని నేను. కానీ పిల్లవాడికి అన్నీ అర్థమవుతుందా? తతస్సబాల సహసా దృష్ట్వా కృష్ణాంతు మాతరం సమభ్యధావదంబేతి రుదన్నస్రావిలేక్షణ. అతడేమో జుట్టు పట్టుకుని వేగంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇతను అమ్మ అమ్మ అంటూ పరిగెడుతున్నాడు పిల్లవాడు వెంట. ఒక తన్ను తన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పిల్లవాడిని. మరి అంతే, మరి తనకు అడ్డొచ్చాడు కదా. ఇది అధర్మం అనుకోవడానికి ఏం లేదు. మనం తన సొమ్ముని తాను తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే తన్ను తన్నాడు, తప్పే ఉంది. ఇది మనం ఏదో అధర్మం అనుకోవడానికి లేదు. అయినా కూడా పిల్లవాడు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఇంకా వెనక పడుతున్నాడు, పరిగెడుతున్నాడు. అప్పుడు భార్య అంటోంది, ప్రసాదం కురుమే నాథ క్రీణీష్వే మంచ బాలకం. నా మీద అనుగ్రహం చూపు, ఈ పిల్లవాడిని కూడా కొనుక్కో. నువ్వు నన్ను కొనుక్కున్నావు కదా, పిల్లవాడిని కూడా కొనుక్కో. ఎందుకంటే ఈ పిల్లవాడు నాతో ఉంటే నేను పనులు బాగా చేయగలను, పిల్లవాడు లేకపోతే పనులు బాగా చేయలేను. అంటే ఇదొక యుక్తి అన్నమాట. నేను బాగా చేయగలను కాబట్టి ఇది సమృద్ధమైన ధనం ఉంది, పిల్లవాడిని కూడా కొనుక్కో. ఎంత డబ్బు ఇవ్వాలో, ఎంతకి వెలకడతావో వెలకట్టు. పాలిచ్చేటువంటి ఆవుని దూడతో కలిపినట్టుగా నన్ను ఈ పిల్లవాడితో కలిపి. బ్రాహ్మణ ఉవాచ, వృద్ధ బ్రాహ్మణుడు ఎంత మంచివాడో. అబ్బెబ్బే అనలా. గృహ్యతాం విత్తమే తత్తే దీయతాం బాలకో మమ. హరిశ్చంద్ర మహారాజుతో చెప్తున్నాడు, ఇచ్చేవయ్యా ఈ పిల్లవాడిని, ఈ పిల్లవాడికి తగినటువంటి సొమ్ము నేను ఇస్తున్నాను. సరే ఎంతో చెప్పు, 1,00,000 కోటి మూల్యం ఒకటి ఉంటుందిగా ధర్మబద్ధంగా. ఆ ధర్మబద్ధంగా ఉన్నటువంటి మూల్యాన్ని నేను ఇస్తాను, పిల్లవాడిని కూడా కొనుక్కుంటున్నాను. పక్షిణ ఊచు తథైవ తస్య తద్విత్తం బద్ధోత్తరపటే తతః ప్రగృహ్య బాలకం మాత్రా సహైకస్తమబంధయతు. ఆ ఉత్తరీయం అంచుకి ఆ భార్యని, ఆమెని కొన్నందువల్ల వచ్చిన డబ్బుని ఎలాగైతే మూట కట్టాడో, ఈ పిల్లవాడిని కొనుక్కున్నందువల్ల ఆ డబ్బును కూడా మూట కట్టాడు. ఇక నీయమానౌతు తౌ దృష్ట్వా భార్యాపుత్రౌ సపార్థివః విలలాప సుదుఃఖార్తో నిశ్వస్యోష్ణం పునః
పునః వేడి నిట్టూర్పులు హరిశ్చంద్ర మహారాజు భార్యాపుత్రులను ఇద్దరినీ లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ఈ వృద్ధ బ్రాహ్మణుడు దుఃఖంతో విలపిస్తూ ఉన్నాడు. ఏవం విలపతో రాజ్ఞ సవిప్రో అంతరధీయత. ఈ విధంగా రాజు విలపిస్తూనే ఉన్నాడు. వీళ్ళిద్దరినీ లాక్కుని వెళ్ళి ఇంకా అంతర్ధానం చెందిపోయారు వాళ్ళు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతే మనకి ఏదైనా ఒక మనిషి వెడుతున్నాడు కొంత దూరం చూస్తూ ఉంటాం, ఇంకా మనకు కనిపించరుగా. అలాగే అంతర్ధానం చెందిపోయారు. హరిశ్చంద్ర మహారాజు ఒకడు ఉన్నాడు. విశ్వామిత్రస్తతః ప్రాప్తో నృపం విత్తమయాచత. ఏది నా దక్షిణ? విశ్వామిత్రుడు వచ్చేసాడు. ఏదయ్యా నా దక్షిణ ఇచ్చే. తస్మై సమర్పయామాస హరిశ్చంద్రోపి తద్ధనం. మూటగట్టాడు కదా ఉత్తరయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు. మొత్తం మూట అంతా తీసుకెళ్ళి అతని విశ్వామిత్రుడి చేతిలో పెట్టాడు. తద్విత్తం స్తోకమాలోక్య. స్తోకం ఏమిటయ్యా? ఇంత కొంచెం డబ్బు ఇచ్చేవుంటాయా నువ్వు? రాజసూయాగానికి సరిపోయే దక్షిణ ఇది, ఇంత కొంచెం ఇస్తావా నాకు? శోకాభిభూతం రాజానం కుపితః కౌశికో బ్రవీత్. కోపం వచ్చేసింది ఆ డబ్బు చూసి. ఏమిటయ్యా ఇంత కొంచెం డబ్బు ఇస్తావా? రాజసూయాగానికి సంబంధించిన దక్షిణ ఇస్తానని చెప్పి ఇంత దక్షిణ నువ్వు ఇచ్చేది? ఏమంటున్నాడో చూడండి. క్షత్రబంధో మమేమాం త్వం సదృశీం యక్షదక్షిణాం మన్యసే యది తత్క్షిప్రం పశ్యత్వం మే బలం పరం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ధనము రాజసూయ యాగ దక్షిణకి సరిపోయే ధనం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? చాలు ఇది సరిపోతుందిలే అని నువ్వు అనుకుంటున్నావా? అలా నువ్వు అనుకుంటే నా బలం ఏమిటో చూపిస్తాను నీకు. నా తపస్సు యొక్క బలం ఏమిటో చూపిస్తాను నీకు. నా వేదాధ్యయనము యొక్క బలం ఏమిటో చూపిస్తాను నీకు. ఇది సరిపోతుందా ఈ సొమ్ము? రాజసూయాగ దక్షిణకి నువ్వు ఇచ్చే సొమ్ము సరిపోతుందా? రాజా ఉవాచ. పట్టరామంటున్నాడు. ఇంకా సరిపోదు ఈ దక్షిణ, పట్టరావయ్యా ఇంకా కొంత దక్షిణ పట్టరా అంటున్నాడు. రాజా ఉవాచ. అన్యాం దాస్యామి భగవన్ కాలః కశ్చిత్ ప్రతీక్ష్యతాం. కొంచెం ఓపిక పట్టయ్యా, మిగతా దక్షిణ కూడా ఇచ్చేస్తాను. సాంప్రతం నాస్తి విక్రీత పత్ని పుత్రశ్చ బాలకః. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు, కొంతకాలం ఆగవయ్యా. నా భార్యను నమ్మేశాను, నా కొడుకు నమ్మేశాను, నా దగ్గర ఏమీ లేదయ్యా. విశ్వామిత్ర ఉవాచ. ఇంకా కొంత సమయం ఇవ్వయా అంటే ఇంకెక్కడ సమయం ఉంది? కొన్ని గంటల సమయం ఉంది. నెలలో చివరి రోజు. చతుర్భాగస్థితో యోయం దివసస్య నరాధిప. ఈ రోజులో 4వ భాగం మాత్రమే మిగిలి ఉంది. పగటిపూట 4వ భాగం అంటే 12 గంటలు కదా. 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3, మళ్ళీ 3 నుంచి 6. 4వ భాగం మాత్రమే మిగిలి ఉందే గుర్తుపెట్టుకో. అంటే 3 గంటల టైం ఉంది. ఇప్పుడు 3 నుంచి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు సమయం ఉంది. ఈ సమయంలో తగిన దక్షిణ ఇస్తే సరే, లేకపోతే శపించేస్తాను నేను చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇంకా నాకేం చెప్పద్దే. ఏమని అంటున్నాడు? సమయాన్ని అడుగుతున్నాడు. నాకు కొంచెం సమయం ఇయ్యి అని అడుగుతున్నాడు. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. ఈ రోజులో చివరి భాగం ఏదైతే మిగిలి ఉందో ఆ చివరి భాగం పూర్తి అవ్వకుండా నువ్వు నాకు ధనాన్ని ఇచ్చేయవలసిందే. ఇక నువ్వేమీ మాట్లాడకు. మళ్ళీ కాస్త సమయం ఇయ్యి, రేపిస్తాను, తెల్లారితే ఇస్తాను, ఇంక ఇవన్నీ పనికిరావు. ఈ 4వ భాగము పూర్తి అయ్యే సమయంలో నీవు నాకు దక్షిణ ఇవ్వవలసినదే అని పలికి ఏం చేశాడు? అతను ఇచ్చినటువంటి సొమ్ముని తీసుకెళ్ళాలి కదా, ఆ సొమ్ముని తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ వస్తానని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా ఎవరున్నారు? భార్య నమ్మేశాడు, కొడుకు నమ్మేసుకున్నాడు. ఇంకా అమ్ముకుంటే తనను అమ్ముకోవాలి, అంతేకా? విశ్వామిత్రే గతే రాజా భయశోకాది మధ్యగః స్వవిక్రయం వినిశ్చిత్య.
ఏం నిశ్చయించుకున్నాడు? స్వవిక్రయం, తన యొక్క విక్రయాన్ని నిశ్చయించుకున్నాడు. విక్రయం అంటే అమ్ముకోవడం. తనని అమ్ముకోవడానికి నిశ్చయించాడు. ప్రోవాచోచ్చైరథోముఖ, తలదించుకుని బిగ్గరగా అమ్ముతున్నాడు. విత్తక్రీతేన యోహ్యర్థి మయా ప్రేష్యేణ మానవ సబ్రవీతు త్వరాయుక్తో యావత్తపతి భాస్కర. భాస్కర సూర్యుడు యావత్తపతి ఎంతవరకు ప్రకాశిస్తాడో అంత లోపులో, అంటే సూర్యుడు అస్తమించే లోపులోనే నన్ను సేవకునిగా ఉంచుకోవడానికి ఎవరికైనా అవసరం ఉంటే నన్ను మీరు కొనుక్కోండి, ఆ సొమ్ము ఇచ్చి నన్ను కొనుక్కోండి. అధాజగామత్వరితో ధర్మశ్చండాల రూపధృకు. ఈ మాట అన్న వెంటనే చండాల రూపం ధరించినటువంటి ధర్మదేవత ఏ రూపంలో ఉంది? చండాల రూపంలో ఉండి వికృత రూపం కలిగి ఎత్తైన వంకర దంతాలు, అంటే చూడడానికి భయం అన్నమాట, వంకర పళ్ళు కలిగి అక్కడికి వచ్చి, నల్లని రంగు, నల్లగా ఉంది, పెద్ద పొట్ట, పచ్చటి కళ్ళు, పరుషమైన మాటలు, చేతిలో అటు ఇటు చేతిలో పక్షులు, శవాల మీద వేసినటువంటి దండాలని మెడలో వేసుకుని, చేతిలో పుర్రెలు, భయంకరమైనటువంటి రూపం, చుట్టూ చూస్తే కుక్కలు. అటువంటి చండాల రూపం ధరించినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, అహమర్థీ త్వయా శీఘ్రం కథయస్వాత్మవేతనం. ఇదిగోనయ్యా, నాకు కావాలి, నేను కొనుక్కుంటాను, నీకెంత ధనం ఇవ్వాలో చెప్పు, కొంచెమైనా పర్వాలేదు, ఎంత ఎక్కువైనా పర్వాలేదు, నేను కొనుక్కుంటాను, ఎంత ధనం ఇవ్వాలో చెప్పు. ఎవరు నువ్వు అన్నాడు హరిశ్చంద్రుడు ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి. చండాలోహమిహ ఖ్యాత ప్రవీరేతి పురోత్తమి. పురశ్రేష్టంలో ప్రవీరుడనే పేరు నాకు, చండాలుణ్ణి, చండాల వంశంలో పుట్టినవాడిని. ఎవళ్ళైతే చంపబడ్డానికి నిశ్చయింపబడతారో వాళ్ళని చంపేసేదాన్ని. అంటే ఉరిశిక్షను అమలు చేస్తారు కదా, మనుషుల్ని చంపేసేదాన్ని నేను. చనిపోయినటువంటి శవాల మీద కంబళ్ళను, దుప్పట్లను గ్రహించేదాన్ని. వద్దొద్దు, హరిశ్చంద్రుడు అంటున్నాడు, వద్దు, నాకొద్దు, అమ్మ బాబోయ్, నేను నీకు దాసుడుగా నేను రాను. ఎందుకంటే నాహం చండాల దాస్యత్వం ఇచ్చేయం సువిగర్హితం. చండాల దాస్యత్వమా? చండాలుడి దగ్గర దాసుడుగా ఉండడమా? ఇంతకంటే అధర్మం ఏమైనా ఉన్నదా? వద్దులే. నీ దగ్గర దాసుడుగా ఉండడం కంటే ఆ విశ్వామిత్రుడి శాపాగ్నిలో దగ్ధమైపోవడమే మంచిది. విశ్వామిత్రుడి ధనం ఇవ్వకపోతే ఏం చేస్తాడు? శాపం ఇచ్చేస్తాడు. ఆ శాపం అనే అగ్నిలో నేను దహించిపోతాను, అంతే కదా, అదే మంచిది. నీ దగ్గర దాస్యత్వం కంటే. వచ్చేసాడు విశ్వామిత్రుడు. అనుకుంటున్నాడు, వద్దులే బాబు, ఈయన దగ్గర ఈ చండాలుడు చూస్తే ఎలా ఉన్నాడు, ఈయన దగ్గర అంటే అధర్మమైన పనులన్నీ చేయాలి కదా, ధర్మబద్ధంగా జీవించిన నాకు ఈ స్థితి ఏంటి, వద్దులే, ఆయన వచ్చి ఏం చేస్తాడు, శపించేస్తాడు, అంతే కదా, నేను దగ్ధమైపోతాను, ఇదే మంచిది అనుకున్నాడు. తస్యేవం వదత ప్రాప్తో విశ్వామిత్రస్తపోనిధి. వచ్చేసాడు విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుడితో అంటున్నాడు, ఏమయ్యా, ఈ చండాలుడు నిన్ను కొనుక్కుంటాను అంటున్నాడు, సొమ్మిస్తాను అంటున్నాడు. ఆ సొమ్ము నాకు ఇవ్వయ్యా, ఇప్పుడు నాకు కావలసిన సొమ్మయ్యా. చండాలోయమనల్పంతే దాతుం విత్తం ఉపస్థిత కస్మాన్నదీయతే మహ్యం అశేషా యజ్ఞదక్షిణ. ఈ చండాలుడు అమితమైన ధనాన్ని ఇస్తాను అంటున్నాడు. నాకు కావాల్సింది అదే. నా రాజసూయ యాగానికి దక్షిణ కూడా అత్యధికమైన ధనం కావాలి అంటున్నాడు. ఇంత గొప్ప బేరం వచ్చిందయ్యా, కాదంటావేమిటి? ఇంతకంటే గొప్ప బేరం ఏమైనా వస్తుందా? నీకు ఎంత కావాలో సొమ్ము కావాలో చెప్పు, ఇచ్చేస్తానంటున్నాడుగా. నాకు అంత సొమ్ము కావాలి కదా. హరిశ్చంద్ర ఉవాచ
హరిశ్చంద్రుడు అన్నాడు, ఓ మహర్షి, నేను సూర్యవంశంలో పుట్టానయ్యా. సూర్యవంశంలో పుట్టినటువంటి నేనెవరినో నీకు తెలుసు కదయ్యా. నేను చండాలుడికి దాస్యాన్ని ఎలా నేను తీసుకోగలనయ్యా? ఒక చండాలుడికి నేను దాసుడుగా నేను ఎలా ఉండగలనయ్యా? పక్షిణవూచు, పక్షులు అంటున్నాయి, పాదాలు పక్షులు జైమిని మహర్షితో చెప్తున్నాయి. హరిశ్చంద్రస్తతో రాజా చింతావస్థిత జీవిత ప్రసీదేతి వదన్ పాదావృషేర్జగ్రాహ విహ్వల. శాంతించు, శాంతించు, అనుగ్రహించు అని చెప్పి విశ్వామిత్రుడు 2 కాళ్ళు పట్టుకున్నాడు. అనుగ్రహించు. చండాలుడికి దాస్యాన్ని వహించడం, దాసుడుగా ఉండడం అనేది ఎంత భయంకరమో నీకు తెలియనిదా? నీకు దాసుడుగా ఉంటాను. పోని విశ్వామిత్రుడితో చెప్తున్నాడు, నీకు దాసుడుగా ఉంటాను. నీకు ఏం పనులు కావాలంటే ఆ పనులు చేసి పెడతాను. నేను నీకు దాసుడుగా ఉంటాను. నన్ను నువ్వు కొనుక్కొనైనా ఈ చండాలుడి దగ్గరే దాసుడుగా ఉండడం కంటే అధర్మం కదా. నేను సూర్యవంశంలో పుట్టిన వాడిని. ఇక్కడ నేను నా ధర్మం వేరు, వాళ్ళ ధర్మం వేరు కదా. నేను ఎలా ఉండగలను? నన్ను నువ్వు కొనుక్కోవయ్యా. సరే, నువ్వు నాకు దాసుడు అయ్యావుక, నన్ను నువ్వు కొనుక్కో అన్నావు. సరే, నేను తీసేసుకున్నాను, నాకు దాసుడివి. అంటే ఇప్పుడు నీ మీద నాకు సమస్త అధికారం వచ్చేసింది, అంతేకా? ఇప్పుడు నిన్ను అమ్మేస్తున్నాను చండాలుడికి. సమస్త అధికారం నాకు వచ్చేసింది కదా, ఇక నా ఇష్టం కదా, నీ మీద నాకు సర్వాధికారాలు వచ్చేసే కదా, అమ్మేస్తున్నాను ఈ చండాలుడికి అన్నాడు. సరే, హరిశ్చంద్రుడు అంటున్నాడు, యద్యసౌ శక్యతే విప్రః కౌశికః పరితోషితం తతో గృహాణ మామద్య దాసత్వం తే కరోమ్యహం. సరే, చండాలుడితో చెప్తున్నాడు హరిశ్చంద్ర మహారాజు, నీకు నేను దాసుడుగా ఉంటే విశ్వామిత్రుడికి చాలా సంతోషం కలుగుతుంది, అంతేకా? ఇంతకంటే సంతోషం నాకేం కావాలి? విశ్వామిత్రుడికి సంతోషాన్ని కలిగించే పనిని నేను చేశాను అంటే ఇంతకంటే నాకేం కావాలి? నేను ఇప్పటి నుంచి నీకు నేను దాసుడను. హరిశ్చంద్ర మహారాజు చండాలుడితో చెప్పాడు. శతయోజన విస్తీర్ణాం నానాగ్రామైరలంకృతాం. నా దగ్గర ఉన్న సమస్తాన్ని విశ్వామిత్రుడికి దక్షిణగా దానంగా ఇచ్చేస్తున్నాను. నిన్ను నేను కొనుక్కున్నానుగా, మరి ఆయనకి సొమ్ము ఇవ్వాలిగా, ఇస్తున్నాను. ఆ ద్రవ్యాన్నంతా విశ్వామిత్రుడికి ఇచ్చి హరిశ్చంద్రుడిని తాళ్లతో కట్టేశాడు చండాలుడు. ఏవముక్తే తదా తేన శ్వపాకో హృష్టమానసః. తాళ్లతో కట్టేసి ఓ కర్ర చేత్తో పట్టుకున్నాడు, అదిలిస్తున్నాడు హరిశ్చంద్రుడిని. తన గూడానికి తీసుకుని వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడిని. అయ్యో, హరిశ్చంద్రుడు, నా భార్యాపుత్రులు నేనేదో వాళ్ళని విడిపిస్తాను అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారేమో. అనుకుంటుందిగా భార్య, నా భర్త తిరిగి నన్ను విడిపిస్తాడు అని ఏ భార్య అయినా అనుకుంటుంది. అలా అనుకుంటోందేమో నా భార్య. నా పరిస్థితి ఏమిటి? నేనిప్పుడు స్వతంత్రుని కాదే. ఇక తన ఉద్యోగం ఏమిటి? చనిపోయినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి వస్త్రాలను తీసుకొచ్చి అతనికి ఇవ్వవలసిన బాధ్యత ఆ చండాలుడికి. అంటే శ్మశానంలో కాటి కాపరి ఉద్యోగం లభించింది ఇప్పుడు హరిశ్చంద్రుడికి. ఆ శ్మశానమందే రాత్రింబవళ్ళు నివసిస్తూ ఆ శ్మశానంలో శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలను గ్రహిస్తూ చండాలుడికి ఇవ్వాలి. ఇది చండాలుడి యొక్క ఆజ్ఞ.
ఒక్కొక్క శవానికి ఎంతైతే సుంకం వస్తుందో దాంట్లో 6వ భాగం రాజుకి ఇవ్వాలి. ఇది శాస్త్రం. ఇది ఎవరైనా కూడా తాను సంపాదించిన దాంట్లో 6వ భాగాన్ని రాజుకి ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అదే ధర్మం. చండాలుడు చెప్తున్నాడు, ఈ కాటి సుంకంలో 6వ భాగం రాజుకి ఇవ్వాలి, 3 భాగాలేమో నాకివ్వాలి. అంటే 3, 1, 4 భాగాలు అయిపోయాయి కదా, 2 భాగాలు నీకు జీతం. నువ్వు నా దగ్గర దాసుడుగా ఉన్నందుకు 2 భాగాలు, 3 భాగాలు నాకు, ఓ భాగం రాజుకి. ఈ ఆజ్ఞని, చండాలుడి యొక్క ఆజ్ఞని గ్రహించి శవమందిరానికి బయలుదేరి వెళ్ళాడు. శవమందిరం అంటే శ్మశానం. శ్మశానానికి బయలుదేరి హరిశ్చంద్రుడు వెళ్ళాడు. ఇక ఆ శ్మశానం ఎలా ఉన్నది అంటే వ్యాస మహర్షి వర్ణిస్తాడు. భయంకరమైనటువంటి ధ్వనులు, 100ల కొలది నక్కలు, శవాల పుర్రెలు, దుర్వాసన కూడుకున్నటువంటి పొగ, పిశాచాలు, భూతాలు, బేతాల, డాకిని, యక్షాలు, విలపించే శబ్దాలు. ఓ స్నేహితుడా, ఓ కుమారుడా, ఓ బంధువా, ఓ వత్స, ఓ ప్రియా, ఓ స్వామి, ఓ సోదరి, ఓ అమ్మ, ఓ నాన్న, ఓ తాత, ఇవి అరుపులు. పోగొట్టుకున్నారుగా. భయాన్ని గొలుపుతున్నటువంటి ప్రదేశం. చటపటా శబ్దాలు, శవాలు కాలుతున్నాయి. చటపట, ఛమఛమ అనే శబ్దాలు కలిగినటువంటి ప్రాంతం. ఇక ఎంత వర్ణన అంటే, ఎందుకంటే వ్యాస మహర్షి ఒక పురాణాన్ని చెప్పినప్పుడు వాస్తవాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడడు. ఉన్న వాస్తవ స్థితిని చెప్పడానికి. వాస్తవ స్థితి మనకు తెలియాలి. అది భయాన్ని గొలపవచ్చు, ఒక్కొక్కసారి సంతోషాన్ని గొలపవచ్చు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. శ్మశానంలో హరిశ్చంద్ర మహారాజు తన బాధ్యతని నిర్వర్తిస్తున్నాడు. అధా జగామ స్వసుతం మృతమాదాయ లాపినీత భార్యా తస్య నరేంద్రస్య సర్పదష్టం హి బాలకం. శ్మశానంలో అతను ఉన్న సమయంలో ఒక స్త్రీ ఒక కుమారుణ్ణి, చనిపోయిన కుమారుణ్ణి తీసుకుని వచ్చింది. పాము కరిచింది, చనిపోయాడు. ఎవరా స్త్రీ? హరిశ్చంద్ర మహారాజు యొక్క భార్య. ఎవరా కుమారుడు? హరిశ్చంద్ర మహారాజు యొక్క కొడుకు. ఆ భార్య భర్తని గుర్తించలేదు, హరిశ్చంద్రుడు తన భార్యని గుర్తించలేదు. మరి శ్మశానాన్ని తీసుకురావాలిగా. ఎవరు తీసుకురావాలి? ఆమె తీసుకొచ్చింది శ్మశానానికి పిల్లవాడిని తీసుకుని. విలపిస్తోంది, ఓ కుమారా, ఓ శిశువా అంటూ విలపిస్తూ, ఓ రాజా, తనలో అనుకుంటోంది, ఓ మహారాజా, పిల్లవాడిని ఆడించేవే, నీవు ఆడించినటువంటి పిల్లవాడిని పాము కరిచింది, నేల మీద పడి ఉన్నాడు, ప్రాణాలు పోగొట్టుకుని శవమై ఉన్నాడు, ఒకసారి చూడు. ఈ మాటలు దూరం నుంచి విన్నాడు హరిశ్చంద్రుడు. ఒక శవం వచ్చిందే, శవం మీద దొరికే వస్త్రం లభిస్తుందే నాకిప్పుడు. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
సోపి కృష్ణపటే బాలం దృష్ట్వాశీ విషపీడితం నరేంద్రలక్షణోపేతం చింతామాహ నరేశ్వర. వచ్చేసాడు అక్కడికి. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు గుర్తించుకోలేదు, చెప్పాను కదా. ఇతను ఎలా ఉన్నాడంటే పెద్ద పెద్ద జుట్టు, వేలాడుతున్నటువంటి జుట్టు, కేశ సంస్కారం లేదు, జటలతో నిండిపోయింది, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదుగా. ఎలా గుర్తిస్తున్నామే? ఇతను నా భర్తను ఎలా గుర్తిస్తుంది? వచ్చాడు హరిశ్చంద్రుడు, పిల్లవాడిని చూశాడు. ఏమిటి ఇంత రాజలక్షణాలు ఉన్నాయి, ఇంత రాజలక్షణాలు కలిగినటువంటి పిల్లవాడు ఎంత గొప్పగా ఉన్నాడు. దుఃఖం, చంద్రబింబం వంటి ప్రకాశం కలిగి ఉన్నదే, ఎంత కష్టం వచ్చింది. ఎవరో రాజవంశంలో పుట్టి ఉండాలి ఈ పిల్లవాడు. యమధర్మరాజుకి అస్సలు దయలేదే. ఏవం దృష్ట్వాహి తం బాలం మాతురుత్సంగశాయినం స్మృతిమభ్యాగతో బాలో రోహితాశ్వోబ్జలోచన. ఒక్కసారి ఆ బాలుని చూసి తన పిల్లవాడు గుర్తుకొచ్చాడు. తన పిల్లవాడని అనుకోలే, తన పిల్లవాడిలాగా ఉన్నాడు అనుకుంటున్నాడు. ఒకవేళ యమధర్మరాజు కానీ ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళకపోతే నా కొడుకు కూడా సరిగ్గా ఇదే వయసులో ఇలాగే ఉండేవాడు కదా, అనుకున్నాడు. హా నాథ రాజన్ భవతా మామనాశ్వాస్య దుఃఖితాం క్వాపి సంతిష్ఠతా స్థానే విశ్రద్ధం స్థీయతే కథం. ఏడుస్తోంది ఆమె, శైబ్య ఏడుస్తోంది. ఓ ప్రభు పైకి అనుకుంటోంది, ఓ రాజా, కొడుకు చచ్చిపోతే నన్ను ఓదార్చాలే, నువ్వు ఎక్కడో శాంతంగా ఉన్నావేమిటయ్యా అని తనలో అనుకుంటోంది. ఎదురుకుండా ఉన్నవాడు తన భర్తని తెలియదు తనకి. నువ్వు నన్ను ఓదార్చవలసింది పోయి ఎక్కడో శాంతంగా కూర్చున్నావా? రాజ్యనాశః సుహృత్యాగో భార్యాతనయ విక్రయః హరిశ్చంద్రస్య రాజర్షేః కిం విధేన కృతం త్వయా. బాధ కదా, స్త్రీ స్వభావం. ఓ బ్రహ్మదేవుడా, తన పైకి అంటోంది, ఓ బ్రహ్మదేవుడా, ఏం చేసావు నువ్వు? నా భర్త అయినటువంటి హరిశ్చంద్రుడికి రాజ్యనాశనాన్ని చేసావు, రాజ్య వినాశాన్ని కలిగించావు, మిత్రత్యాగాన్ని చేసావు, భార్యాపుత్రుల విక్రయాన్ని కూడా చేయించేసావు. ఇక నీవు నా భర్తకి చేయనిది ఏమైనా ఉందా అనుకుంటోంది ఆమె. పైకి అంటోందనమాట, నా భర్తకి నువ్వు చేయని కష్టము ఏమైనా మిగిలి ఉన్నదా ఓ బ్రహ్మదేవుడా? మాటలను విన్నాడు హరిశ్చంద్రుడు, పక్కనే ఉన్నాడుగా. ఇతి తస్యావచ శ్రుత్వా రాజా స్వస్థానతశ్చ్యుతః. ఒక్కసారి మాటలు విన్నాడు. ఓ బ్రహ్మదేవుడా, నా భర్త అయిన హరిశ్చంద్రుడికి నీవు ఇంతకంటే చేయదగిన కష్టం ఏమైనా ఉన్నదా అన్నది విన్నాడు. అమ్మ బాబు, ఏమిటి ఈ వచ్చింది నా భార్య, ఈ తీసుకొచ్చిన పిల్లవాడు నా కొడుక? ఒక్కసారి చలించిపోయాడు. ఈమె నా భార్యే, ఇతడు నా కొడుకే. విపరీతంగా రోధించాడు. అతను రోధిస్తుంటే సాచతం ప్రత్యభిజ్ఞాయ తామవస్థాముపాగతం. గుర్తించింది వెంటనే. ఓహో, ఇక్కడ ఉన్నతను అతను దుఃఖిస్తున్నాడు కదా, రోధిస్తున్నాడు కదా. ఇంత రోధిస్తుంటే ఎందుకు రోధిస్తాడు? తన వాడైతే కదా అంత రోధిస్తాడు. ఇప్పుడు పట్టించుకుని చూసింది ఒక్కసారి. ఏమిటి, నా భర్త ఇతను? ఆమెకి మూర్ఛ వచ్చింది. చేతస్సప్రాప్య రాజేంద్రో రాజపత్ని చ తౌ సమం. ఇద్దరూ మూర్ఛ నుంచి తేరుకున్నారు. ఇద్దరూ విలపిస్తున్నారు. కొడుకు చనిపోయాడు, ఎదుర్కొన్నా ఉన్నది
ఆ శవం తన కొడుకుది అని చెప్పి ఇద్దరు విలపిస్తున్నారు. రాజా ఉవాచ హావత్స సుకుమారంతే స్వక్షిభ్రూ నాసికాలకం. ఓ కుమార, అందమైన కన్నులు, అందమైన కనుబొమ్మలు, అందమైన ముక్కు, అందమైన కేశాలు, అటువంటి ముఖాన్ని నేను చూశానయ్యా. ఇప్పుడు నేను ఇంత దీనంగా మలినంగా శవరూపంగా ఉన్న నిన్ను చూస్తుంటే నా హృదయము ఎందుకు పగిలిపోలేదు? ఇంకా నేను బతికే ఎందుకున్నాను నేను? అహం దైవాహిదష్టస్య పుత్రస్యానన పంకజం నిరీక్షన్నపి ఘోరేణ విషేణాంధీకృతోధునా. విధి అనేటువంటి సర్పం, విధి అనే సర్పం చేత కరోబడినవాడు నా కొడుకు. ఆ సర్పం రూపంలో వచ్చింది ఆ విధి. నేను కూడా ఈనాడు ఆ విధి అనేటువంటి సర్పము యొక్క విషము చేత నేను గ్రుడ్డివాడనయ్యాను. నేను చూసుకోలేకపోతున్నాను. నేను నా కొడుకుని నేను ఈ అవస్థలో చూడలేకపోతున్నాను. కౌగలించుకున్నాడు, ఆ పిల్లవాడిని దగ్గరగా తీసుకుని కౌగలించుకున్నాడు. ఏడుస్తున్నాడు హరిశ్చంద్రుడు. రాజపత్ని ఉవాచ అయం స పురుష వ్యాఘ్రః స్వరేణైవోపలక్ష్యతే. ఇతని కంఠధ్వని చూస్తే ఎంతమాత్రం సందేహం లేదు, నా భర్తే. అవును, నా భర్తే కదా ఇతను. శ్మశానమాగత కస్మాత్. మరి అన్నప్పుడు శ్మశానానికి ఎందుకు వచ్చాడు? నా భర్తే ఇతను, సందేహం లేదు. కానీ శ్మశానంలో ఎందుకున్నాడు? సందేహం వచ్చింది ఆమెకి. తెలియదు కదా, ఓ కాటికాపరికి అమ్ముడుపోయాడు తన భర్త అనే విషయం తనకి తెలియదు కదా. భర్త చేతిలో దండాన్ని చూసింది. చేతిలో కాటికాపరి చేతిలో, కాటికాపరిగా ఉన్నాడుగా, ఆ చండాలుడికి అమ్ముడుపోయాడుగా, చేతిలో కర్ర పట్టుకుని ఉన్నాడు. అది చాలా జుగుప్సను కలిగిస్తోంది. ఇలా పలికింది, ధిక్త్వాం దైవాత్యకరుణం నిర్మర్యాదం జుగుప్సితం ఏనాయమర ప్రఖ్యో నీతో రాజా స్వపాకతాం. చండాలుడిగా చేసేసే ఓ విధి, నా భర్తని కాటికాపరిగా చేసి చండాలుడిగా చేసేవే. రాజ్యనాశనం చేసేసావు, రాజ్యాన్ని పోగొట్టేవు, బంధుమిత్ర త్యాగాన్ని కల్పించావు, అందరినీ పోగొట్టేవు, ఆఖరికి భార్యాపుత్రుల విక్రయణాన్ని కూడా చేయించేసావు. ఇక చివరికి ఈ పని చండాలుడుగా కూడా చేసేసేవే నా భర్తని. నీకు ఎంత దయలేదు ఓ విధి. ఆమె విపరీతంగా దుఃఖిస్తోంది. ఏవముక్త్వా సమాశ్లిష్య కంఠం రాజ్ఞో నృపాత్మజా. ఒక్కసారి కౌగిలించుకుంది తన భర్తని. దుఃఖంతో విలపిస్తూ మాట్లాడుతోంది. ఏం మాట్లాడింది? రాజన్ స్వప్నోధ తథ్యం వా. ఓ మహారాజా, ఇది కళ నిజమా? ఏమిటిది? నిన్ను కాటికాపరిగా చూడడం ఏమిటి? శ్మశానంలో చూడడం ఏమిటి? ఇది కళ నిజమా? ఏం జరిగిందో నాకు చెప్పు. ఏం జరిగింది? యద్యేతదేవం ధర్మజ్ఞ నాస్తి ధర్మే సహాయత. ఇది నిజమే అయితే ధర్మదేవతకి సహాయం చేసే గుణము ఎంతమాత్రమూ లేదు అని నేను భావిస్తున్నాను. నేను
ఆమె రోధిస్తోంది. ఇదే నిజమైతే ఈ భూమి మీద ధర్మమున్నది, సత్యమున్నది, సచ్చీలత్వం ఉన్నది, దయాస్వభావం ఉన్నది అని ఎలా చెప్పగలం? ఏమీ లేవు. ఇదే నిజమైతే. ఇది కళ అయితే పర్వాలేదు, నిజమే అయితే మాత్రం ఇంకా ఈ నేల మీద ధర్మము ఉన్నది అని ఎలా చెప్పగలం? ఆమె ఆ విధంగా విలపిస్తుంటే హరిశ్చంద్ర మహారాజు తనకి జరిగినటువంటి విషయాన్నంతటినీ కూడా వివరించి చెప్పాడు. తన కుమారుడు రోహితాశ్వుడు ఎలా మరణించాడో కూడా ఆమె వివరించి చెప్పింది. ఒక సర్పం కరిచింది, చనిపోయాడు అనేటువంటి విషయం చెప్పింది. రాజా ఉవాచ యమస్య భిక్షాం యాచావహ కృపణౌ పుత్రగర్ధినౌ తస్మాత్ శీఘ్రం వ్రజావోద్య పుత్రో యత్ర ప్రియోగతః. ఏమంటున్నాడంటే, ఓ ప్రియురాలా, పుత్రభిక్ష పెట్టమని ఆ యమధర్మరాజుని వేడుకుందాం. మన కుమారుడు ఎక్కడికి పోయాడో అక్కడికే మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాడు మన కుమారుడు? యమభవనానికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నది ఏమిటి? జీవచ్ఛవం, ప్రాణం లేని శరీరం. ప్రాణం ఎక్కడుంది? అక్కడికి వెళ్ళిపోయింది. దానినే లింగ శరీరము అంటారు. ఇది స్థూలదేహం, అది సూక్ష్మదేహం. మానవుడు చనిపోయిన తర్వాత మరి పాపపుణ్యాలను అనుభవించాలిక. పాపపుణ్యాలను అనుభవించాలంటే దేహం ఉండాలిక. అందుకే మానవుడికి 2 దేహాలు, ఒకటి స్థూలదేహం, ఇంకొకటి సూక్ష్మదేహం. ఈ స్థూలదేహం భస్మం అయిపోతుంది, సూక్ష్మదేహం మాత్రం పెడుతుంది పైకి. తాను చేసుకున్నటువంటి పాపమో తాను చేసుకున్న పుణ్యమో అనుభవించాలిక. అదే నిన్న మనం చెప్పుకున్నాం, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మ అయితే దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. సంచిత కర్మలని చెప్పి గుట్టలాగా పేరుకుపోయిన కర్మలని చెప్పుకున్నాం కదా, అనుభవించక తప్పదు కదా. మరి వాటిని అనుభవించాలంటే ఒక శరీరం కావాలిక. అదే సూక్ష్మదేహము, దానికే లింగ శరీరము అని పేరు. కాబట్టి మన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే పోదాం. ఎక్కడికి వెళ్ళాడు? యమభవనానికి వెళ్ళాడు. అక్కడికే మనం వెళ్ళి ఆ యమధర్మరాజుని వేడుకుందాం, పుత్రభిక్ష పెట్టమని చెప్పి వేడుకుందాం. ప్రియే నరోచయే దీర్ఘకాలం క్లేశముపాసితుం నాత్మాయత్తశ్చ తన్వంగి పశ్య మే మందభాగ్యతాం. మనం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మనం యాచిద్దాం. అయితే ఏం చేయాలి? ఇప్పుడు యమలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రాణాలు వదిలిపెట్టాలి, అంతేకా? అదే యమలోకానికి ఎలా వెళ్ళగలరు? ఈ ప్రాణంతో ఉండగా యమలోకానికి ఎలా వెళ్ళగలరు? ప్రాణాలు చనిపోవాలి, దాని అర్థం అది. యమలోకానికి వెళ్ళి పుత్రభిక్ష పెట్టమని అడుగుదామంటే తను చనిపోవాలి. వాళ్ళిద్దరూ చనిపోవడం ఎలా సాధ్యం? నేను చండాలుడి అధీనంలో ఉన్న నేను చండాలుడి అనుమతి లేకుండా ప్రాణత్యాగం చేయడం ధర్మమా? చండాలుడు చెప్తే సరే నువ్వు ప్రాణత్యాగం చేయి, నేను ఒప్పుకుంటున్నానంటే అప్పుడు ప్రాణత్యాగం చేయాలి. నేను అగ్నిప్రవేశం చేస్తే మళ్ళా నేను వచ్చే జన్మలో ఈ పాపం కారణంగా మళ్ళీ చండాలుడుగా నేను జన్మించాల్సి వస్తుంది. నేను క్రిమికీటకాలు భుజిస్తూ ఒక కీటకమై నరకంలో పడిపోతాను. నేను రౌరవము, మహారౌరవము మొదలుగా కలిగిన నరకలోకాల్లోకి వెళ్ళిపోతాను నేను ఈ పని చేస్తే.
చండాలుడు అనుమతి లేకుండా నేను ప్రాణత్యాగం చేస్తే కానీ మమ వాక్యంచ తన్వంగీ నిబోధాదృతమానసా యది దత్తం యది హుతం గురవో యది తోషితాః పరత్ర సంగమో భూయాత్ పుత్రేణ సహ చ త్వయా యహ లోకే కుతస్త్వేతద్భవిష్యతి తవేంగితం. భార్యతో అంటున్నాడు హరిశ్చంద్ర మహారాజు, నన్ను నువ్వు క్షమించే, నేను చేసిన దుష్కర్మలనన్నిటినీ, నేను నిన్ను బాధ పెట్టిన దానిని అంతటినీ క్షమించి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఆ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపో. నేను ప్రాణత్యాగం చేస్తాను. మరి నరకాది లోకాలు వస్తాయని అని అన్నాడు. పుత్ర వియోగం కలిగే దుఃఖం కంటే అది పెద్ద దుఃఖమేం కాదు నాకు, అది పెద్ద ఎక్కువ దుఃఖమేం కాదు. దానిని మించిన దుఃఖమే పుత్ర వియోగం అనే దుఃఖం. రౌరవమో రౌరవమో ఏమీ నరకలోకాలు వచ్చినా పర్వాలేదు నాకు, ఈ వియోగాన్ని మాత్రం నేను భరించలేనే. కాబట్టి నేను ప్రాణత్యాగం చేస్తాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు ఉండద్దు ఇంకక్కడ. ఆ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గర కదా దాసీగా ఉంది కదా, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు, నీ బాధ్యతను నీవు నిర్వర్తించు. ఒకవేళ దానహోమాలు చేసిన పుణ్యము కానీ నాకేదైనా మిగిలి ఉంటే రాబోయే జన్మలో మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను. నేను ఇప్పుడు నీతో సమాగమం కంటే పుత్రుని పొందే మార్గాన్ని అన్వేషించడమే నాకు శ్రేయస్కరము. నేను ప్రాణత్యాగం చేసి యమలోకానికి వెళ్ళి ఆ యమధర్మరాజుని అభ్యర్థిస్తాను, నాకు పుత్రభిక్ష పెట్టవయ్యా అని. అంటే ఈ అగ్నిలో ఆహుతి అయిపోతాను. కొడుక్కి చితి పేర్చాలిగా, ఆ చితిలో నేను కూడా పడిపోయి ప్రాణత్యాగం చేస్తాను అని చెప్తున్నాడు. చండాలుడు అనుమతి లేకుండా ప్రాణత్యాగం చేస్తే మరి పాపం కదా అంటే, కానీ దుఃఖం కదా అంటే దుఃఖం, కానీ అది ఈ పుత్రవియోగం వల్ల కలిగే దుఃఖం కంటే ఎక్కువ దుఃఖమేం కాదది. నేను ప్రాణత్యాగం చేస్తాను. రాజపత్ని ఉవాచ, భార్య అంటోంది, అహమప్యత్ర రాజర్షే దీప్యమానే హుతాశనే దుఃఖభారా. ఓ రాజర్షి, నేను ఈ దుఃఖభారాన్ని సహించలేనే, ఈ పుత్ర వియోగాన్ని సహించలేక అగ్ని ప్రవేశం చేస్తానని నువ్వు అంటున్నావు. నేను ఈ దుఃఖాన్ని భరించలేను, నేను చితిలో ప్రవేశిస్తాను, ఈ చితిలో నేను ప్రవేశిస్తాను. స్వర్గం కానీ నరకం కానీ ఇరువరం కలిసే జీవిద్దాం, నేను నీతో ఈ చితి మీదకి వచ్చేస్తాను నేను. సరే అన్నాడు హరిశ్చంద్రుడు. వద్దన్నాడా? సరే అన్నాడు. సరే ప్రాణత్యాగం చేద్దాం, నువ్వు కూడా వస్తానంటే రా, అది పెద్ద విషయమేం కాదు ఆ కాలంలో. సరే. శ్రుత్వా రాజా తదోవాచ ఏవమస్తు పతివ్రతే. ఓ పతివ్రత, ఏమన్నాడు? ఏవమస్తు, సరే అన్నాడు. ఓ జైమిని మహర్షి, ధర్మపక్షులు చెప్తున్నాయి, ఓ జైమిని మహర్షి, హరిశ్చంద్ర మహారాజు చితిని ఏర్పరిచాడు, తన కుమారుని యొక్క మృత శరీరాన్ని అక్కడ ఉంచాడు, భార్యని తీసుకువెళ్ళాడు, చేతులు జోడించి పరమాత్మని, పరమేశ్వరుణ్ణి, నారాయణ్ణి, హరిని, వాసుదేవుని, ఇంద్రుని అందరినీ కూడా తలుచుకుంటూ మనస్సులో వాళ్ళనంతటినీ ధ్యానిస్తూ చితి ప్రవేశం చేయడానికి, అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
తస్య చింతయమానస్య సర్వే దేవాః సవాసవాః ధర్మం ప్రముఖతః కృత్వా సమాజగ్ముస్త్వరాన్వితాః. ఈ విధంగా మనస్సులో దేవతలని ధ్యానం చేస్తూ చితియందు ప్రవేశించడానికి సిద్ధమవుతుండగా సమస్త దేవతలతో, ఇంద్రాది దేవతలతో కూడుకుని ధర్మదేవత ప్రత్యక్షమైంది అక్కడ. ఆగత్య సర్వే ప్రోచుస్తే భో భో రాజన్ శృణు ప్రభో అయం పితామహ సాక్షాత్ ధర్మశ్చ భగవాన్ స్వయం. నువ్వు చితి ప్రవేశం చెయ్యకు అని అంటారు ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు. మానేస్తారా? నీవు వద్దు వద్దనే కదా అంటారు. కానీ ఆ దేవతలు ఏమంటున్నారంటే, ఓ రాజా, మేము చెప్పే మాటని కొంచెం సావధానంగా విను. ఈ వచ్చినవాడు సాక్షాత్ బ్రహ్మదేవుడు, ఎవరో కాదు. ఇతడా ధర్మదేవుడు, ధర్మదేవత. వీళ్ళు విశ్వేదేవతలు, సాధ్యులు, మరుత్తులు, లోకపాలకులు, సిద్ధులు, గంధర్వులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, ఇంతమంది ఇక్కడికి వచ్చారయ్యా. విశ్వామిత్రుడు కూడా వచ్చాడయ్యా ఇక్కడికి. వీళ్ళు ఒకళ్ళే అనుకుంటున్నావు నువ్వు, విశ్వామిత్రుడు కూడా వచ్చాడయ్యా. విశ్వామిత్రుడు నీతో మైత్రిని చేయాలని చెప్పి కోరుకుంటున్నాడయ్యా. నీతో స్నేహాన్ని చెయ్యాలని కోరుకుంటున్నాడయ్యా. నీకు ఇష్టమైన దానిని నెరవేర్చాలని అనుకుంటున్నాడయ్యా. ఈ విధంగా దేవతలు పలికి విశ్వామిత్రుడు, దేవేంద్రుడు అందరూ కూడా రాజు వద్దకు వచ్చారు. ధర్మవువాచ, ధర్మదేవత పలుకుతోంది, మా రాజన్ సాహసం కార్షీర్ధర్మోహం త్వాముపాగతః. ఓ రాజా, తొందరపడి సాహసమేమీ చెయ్యకే. ధర్మదేవతను నేను నీ వద్దకు వచ్చాను. నీ యొక్క సహన గుణము, నీ యొక్క ఇంద్రియ నిగ్రహము, నీ యందున్నే సత్యగుణము ఎంతో సంతోషించాను నాయన నేను. ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు అంటున్నాడు, హరిశ్చంద్ర మహాభాగా ప్రాప్త శక్రోస్మి తేంతికం త్వయా సభార్యా పుత్రేణ జితాలోకా సనాతనః ఆరోహ త్రిదివం రాజన్ భార్యాపుత్ర సమన్వితః సుదుష్ప్రాపం నరైరన్యైర్జితమాత్మీయ కర్మభిః. ఇంద్రుడు దేవేంద్రుడు అంటున్నాడు, ఓ హరిశ్చంద్ర మహారాజా, నేను దేవేంద్రునయ్యా, నీ వద్దకు వచ్చాను నేను. నీవు సమస్త లోకాన్ని జయించేవయ్యా నువ్వు నీ సత్యమనే గుణంతో. ఒక పని చేయి, నాతో పాటు వచ్చేయి, నీ భార్యాపుత్రులతో స్వర్గలోకానికి వచ్చేవయ్యా. స్వర్గలోకం అంత సులభంగా లభిస్తుందా? ఎన్ని కర్మలు ఆచరిస్తే, ఎన్ని సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుంది? అటువంటి స్వర్గలోకానికి నీ భార్య, నీ కుమారుడితో నీ వచ్చేసేయి, వెళ్ళిపోదాం, మనం స్వర్గలోకానికి వెళదాం. పక్షిణవూచు, పక్షులు, ధర్మపక్షులు చెప్తున్నాయి, తతో మృతమయం వర్షమపమృత్యు వినాశనం ఇంద్ర ప్రాసృజదాకాశా చితాస్థానగత ప్రభు. చితి మీద ఉన్నాడు కదా మృతబాలకుడు, అక్కడికి వెళ్ళాడు ఇంద్రుడు. ఈ అపమృత్యువుని నశింపచేసే అమృత వర్షాన్ని కురిపించాడు. లేచి కూర్చున్నాడు పిల్లవాడు. దేవతలంతా పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. తతో రాజా హరిశ్చంద్ర పరిష్వద్య సుతం క్షణాత్ సభార్య సుశ్రియాయుక్తో దివ్యమాల్యాంబరాన్వితః. తన కుమారుని ఆలింగనం చేసుకున్నాడు. ఆమె ఆలింగనం చేసుకుంది. దివ్యములైన మాలలు వాళ్ళ మెడలో అలంకరింపబడ్డాయి. ఇంద్రుడు మళ్ళా అంటున్నాడు, సమారోహ సభార్యస్త్వం సపుత్రశ్చ ప్రాప్యసే సద్గతిం పరాం సమారోహ మహాభాగా నిజానాం కర్మణాం ఫలైః. మహాభాగా,
నీవు చేసుకున్న పుణ్యకర్మల ఫలితమయ్యా, రా నాతో, నీ భార్యతోనూ నీ కుమారుడితోనూ రా నాతో, స్వర్గలోకానికి వెళ్ళిపోదాం. హరిశ్చంద్ర ఉవాచ, హరిశ్చంద్రుడు అంటున్నాడు, దేవరాజా అననుజ్ఞాత స్వామినా స్వపచేన వై అగత్వా నిష్కృతిం తస్య నారోక్ష్యేహం సురాలయం. ఓ దేవేంద్ర, నేను చండాలుని యొక్క అనుమతి లేకుండా నీతో స్వర్గలోకానికి ఎలా వస్తానయ్యా? నేను ఇప్పుడు చండాలుడికి దాసుడిని కదా, చండాలుడిని అనుమతి తీసుకోవాలి కదా. ధర్మ ఉవాచ, ధర్మదేవత అంటోంది, ఆ చండాలుడు ఎవరో కాదయ్యా, నేనేనయ్యా, ఆ ధర్మదేవత నేనేనయ్యా, చండాలుడి రూపంలో వచ్చాను. తవైనం భావినం క్లేశమవగమ్యాత్మమాయయా ఆత్మా స్వపాకతాం నీతో దర్శితం తచ్చ చాపలం. నేనే చండాల రూపాన్ని ధరించి చాపల్యంతో నా ప్రవర్తనని నీకు చూపించానయ్యా, అంతే తప్ప ఇదంతా నిజమని చెప్పి నీవు అనుకోవద్దు. సరే, ధర్మదేవత అనుమతించింది, చండాలుడి యొక్క అనుమతి లభించింది. ఇంద్రుడు ఏమంటున్నాడు? వచ్చేరా, స్వర్గలోకానికి వెళ్ళిపోదామంటున్నాడు. ప్రార్థ్యతే యత్పరం స్థానం సమస్తైర్మనుజైర్భువి తదారోహ హరిశ్చంద్ర స్థానం పుణ్యకృతాం నృణాం. సమస్త మానవులు కోరుకునేటువంటిది స్వర్గలోకం. అటువంటి స్వర్గలోకానికి రావయ్యా, అధిరోహించవయ్యా, నాతో రా, వెడదాం. హరిశ్చంద్ర ఉవాచ, హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, దేవరాజా నమస్తుభ్యం వాక్యం చైతన్నిబోధమే. ఓ దేవేంద్ర, చాలా సంతోషం, నన్ను నా భార్యని నా కుమారుణ్ణి స్వర్గలోకానికి తీసుకెడతాను అంటున్నావే, నీకు నమస్కారం, నీకు కృతజ్ఞతలు. ఒక్కసారి ప్రసన్నుడవై నేను చెప్పే మాటను కూడా విను. మచ్చోకమగ్నమనసః కోసలా నగరే జనాః తిష్టంతి తానపోహ్యాద్య కథం యాస్యామ్యహం దివం. అయోధ్యావాసులు నా గురించి శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. మరి వాళ్ళను వదిలేసి నేను స్వర్గానికి ఎలా వస్తానయ్యా? నా గురించి విలపిస్తున్నారే వాళ్ళంతా కూడా ఈ విశ్వామిత్ర మహర్షి కర్ర పుచ్చుకుని తోలుకుంటూ రాజ్యాన్నించి బయటికి పంపించేసినప్పుడు పురప్రజలందరూ వచ్చారు. ఓ స్వామి, మేము కూడా నీతో వచ్చేస్తాము అన్నారు. హరిశ్చంద్ర మహారాజు అప్పుడు ఏం చేశాడు? వద్దు, మీరు వెనక్కి వెళ్ళండి అన్నాడు. మరి వాళ్ళు నా గురించి ఇంత శోకతప్తులై ఉన్నప్పుడు వాళ్ళని వదిలి నేను ఒక్కడే స్వర్గానికి వస్తానా? బ్రహ్మహత్య గురోర్ఘాతో గోవధ స్త్రీవధస్తథా తుల్యమేభిర్మహాపాపం భక్తత్యాగేప్యుదాహృతం. లోకంలో మహాపాతకాలు ఉన్నాయి. మహాపాపం బ్రహ్మహత్య, గురుహత్య, గోహత్య, స్త్రీహత్య. ఇవి చేస్తే ఎంత పాపమో భక్తుల్ని విడిచిపెడితే కూడా అంత పాపం. మరి నా భక్తుల్ని విడిచిపెట్టి ఎలా వస్తానయ్యా? యది తే సహితా స్వర్గం మయా యాంతి సురేశ్వరా తతోహమపి యాస్యామి నరకం వాపి తైస్సహా. ఓ దేవేంద్ర, అయోధ్యావాసులందరూ కూడా స్వర్గానికి వస్తారు అంటే నేను కూడా వస్తా. నాతో పాటు అయోధ్యావాసులకు అందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాను అంటే నేను కూడా నీతో వస్తాను. లేదా వాళ్ళతో పాటు నరకానికైనా పోతాను నేను. వాళ్ళు లేకుండా మాత్రం నీతో స్వర్గానికి రాను. ఇంద్ర ఉవాచ బహూని పుణ్యపాపాని తేషాం భిన్నాని వై పృథక్ కథం సంఘాత భోగ్యత్వం భూయస్వర్గమవాప్స్యసి. ఇదేమిటయ్యా, మొత్తం అయోధ్యావాసులందరూ కూడా స్వర్గానికి వచ్చేయడమా? ఇది ఎక్కడ కుదురుతుందయ్యా? పుణ్యపాపాలను ఉన్నాయి కదా, పుణ్యం చేసుకున్న వాళ్ళకి స్వర్గం, పాపం చేసుకున్న వాళ్ళకి నరకం.
ఇంతమంది జనంలో కొంతమంది పుణ్యం చేసుకుని ఉంటారు, కొంతమంది పాపం చేసుకుని ఉంటారు. అందరికీ స్వర్గానికి తీసుకెళ్ళిపోవడం ఎక్కడైనా సంభవిస్తున్నాయా? ఇంత జనసమూహంతో నువ్వు స్వర్గాన్ని ఎలా అనుభవిస్తావయ్యా? ఒకవేళ నువ్వు ఇప్పుడు స్వర్గాన్ని అధిరోహించకపోతే మరి ఎప్పుడు స్వర్గానికి రాగలవయ్యా నువ్వు? ఇదంత సులభమా? హరిశ్చంద్ర ఉవాచ శక్ర భుంక్తే నృపో రాజ్యం ప్రభావేణ కుటుంబినాం యజతే చ మహాయజ్ఞైః కర్మ పౌర్తం కరోతి చ. చూసారా ఓ దేవేంద్ర, నా కుటుంబీకుల, నా ప్రజల సహకారం లేకుండా నేను ఏ పని చేయలేదుగా. వాళ్ళ సహాయంతోనే కదా నేను రాజ్యాన్ని అనుభవించాను, యజ్ఞయాగాది కర్మలు నిర్వర్తించాను, నూతులని తవ్వించాను, చెరువులని తవ్వించాను, వాటినంటినీ నిర్మాణం చేశాను. ఇదంతా నేను చేశానంటే ఎవరి సహకారం? నా పురప్రజల సహకారమే కదా. నేను ఇంత పుణ్యకార్యాలు, స్వర్గలోకాన్ని అధిరోహించగలిగిన పుణ్యకార్యాలు నేను చేశాను అంటే పురప్రజల ప్రభావమే కదా అది. కాబట్టి స్వర్గాన్ని పొందాలనే కోరికతో నేను నాకు ఉపకారం చేసిన వాళ్ళని నేను విడిచిపెట్టను. తస్మాద్యన్మమ దేవేశ కించిదస్తి సుచేష్టితం దత్తమిష్టమధోజప్తం సామాన్యం తైస్తదస్తు నః. కాబట్టి ఓ దేవేంద్ర, నేను చేసిన దానము, నేను ఆచరించిన యజ్ఞయాగాదులు, నేను చేసిన జపాలు, ఇటువంటి పుణ్యకార్యాలు ఏమైనా ఉంటే ఇదంతా పురప్రజల సహకారంతోనే కదా నేను చేశాను. కాబట్టి వాటి యొక్క ఫలము ఆ పురప్రజల సమానంగా నాకు చెందునుగాక. ఈ ఫలము, స్వర్గలోక ప్రాప్తి అనేటువంటి ఫలము పురప్రజలతో సమానంగా చెందాలి, వాళ్ళకు కూడా ఈ ఫలము సిద్ధించాలి. పక్షిణ ఊచు, ధర్మపక్షులు చెప్తున్నాయి, జైమిని మహర్షి కథ చెప్తున్నాయి కదా. ఏవం భవిష్యతీత్యుక్త్వా శక్రస్త్రిభువనేశ్వరః ప్రసన్నచేతా ధర్మశ్చ విశ్వామిత్రశ్చ గాధిజః. హరిశ్చంద్ర మహారాజా, నీవు తలచినట్లే కాగలదు. నీ అయోధ్యాపురవాసులతో సహా నీవు స్వర్గలోకాన్ని అధిరోహించుము. దేవేంద్రుడు గట్టిగా బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? జనులంతా శీఘ్రంగా రావాలి, ధర్మదేవత అనుగ్రహంతో ఆ హరిశ్చంద్రునితో పాటు మీకు కూడా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించినది. గట్టిగా బిగ్గరగా అంటున్నాడు, రండి రండి స్వర్గానికి వెళదాం. సామాన్యమైన విషయమా? కోట్ల కొలది విమానాలు వచ్చేసాయి పైనుంచి. కోట్ల కొలది జనం కదా, కోట్ల కొలది తన యొక్క భక్తజనాన్ని తీసుకుని కదా దేవేంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళాలి. ఎక్కండయ్యా, ఎక్కండి, విమానాలు వచ్చాయి, ఎక్కండయ్యా, ఎక్కండి అంటున్నాడు దేవేంద్రుడు. విశ్వామిత్రుడు ఏం చేశాడు? ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చాడు. అందరినీ విమానాలు ఎక్కించారు. వెళ్ళవలసిన వాళ్ళంతా స్వర్గలోకానికి వెళ్ళారు. మహాతపస్వి అయినట్టు ఇప్పుడు ఈ పిల్లవాడు మిగిలాడు కదా. ఈ రోహితాసుని అయోధ్యానగరానికి పట్టాభిషేకం చేశాడు. హరిశ్చంద్రుడు తండ్రి తన కుమారుని పట్టాభిషిక్తుడిని చేశాడు. అయోధ్యాపుర జనులు హర్షంతో నిండిన వారై పుత్రభృత్య కళత్ర సమేతంగా, కళత్ర అంటే భార్యలు సమేతంగా హరిశ్చంద్రునితో పాటు స్వర్గాధిరోహణము చేసిరి. అందరూ కూడా స్వర్గలోకం, ఇప్పటివరకు భూలోకంలో ఉన్నారు, ఇప్పుడు స్వర్గలోకంలో సుఖాలని అనుభవిస్తారంటే ఏంటంటే తగిన కర్మలు చెయ్యకపోయినా
యజ్ఞయాగాది కర్మలు చేస్తేనే కదా దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత. ఎన్ని శృతివాక్యాలు ఉన్నాయి. దర్శపూర్ణమాస యాగాలు చేస్తే స్వర్గం లభిస్తుంది అని చెప్పి ఎన్నో ఉన్నాయి. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత. జ్యోతిష్టోమ యాగం చేయాలి, అగ్నిహోత్రం చేయాలి. ఇటువంటి కర్మలు చేయకపోయినా కూడా హరిశ్చంద్రుని యొక్క తపఃప్రభావము చేత వీరందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగింది. పదే పదే విమానాత్తే విమానమగమన్నరః నరాః. ఏమండి, విమానాలు ఒకటి ఓ విమానంలోకి ఎక్కబోయి ఇంకో విమానంలోకి ఎక్కుతున్నారు. విమానాలు వందల కొలది విమానాలు, కోట్ల కొలది విమానాలు వచ్చేసే తొందర పరిగెడుతున్నారు విమానాలు ఎక్కడానికి. స్వర్గలోకాన్ని పొందారు అందరూ కూడా. రాక్షస గురువు మహానుభావుడు సమస్త శాస్త్రాల యొక్క అర్ధతత్వాన్ని ఎరిగినటువంటి ఉషనస్ అనే దేవత అంటే శుక్రాచార్యుడు ఒక శ్లోకాన్ని పాడాడు ఆ సమయంలో. అది చెప్పుకుని ముగిద్దాం. హరిశ్చంద్ర సమో రాజా నభూతో నభవిష్యతి. హరిశ్చంద్రుడితో సమానమైన రాజు ఇంతవరకు లేడు, ఈ పైన పుట్టబోడు. యశ్చైతశృణుయాద్భక్త్యా నైరంతర్యేణ మానవః. ఎవరైతే ఈ హరిశ్చంద్రోపాఖ్యానాన్ని శ్రద్ధగా వింటారో తేన వేదాః పురాణాని సర్వే మంత్రాः సుసంగ్రహాः తుష్టాः స్యుః పుష్కరే తీర్థే ప్రయాగే సింధుసాగరే. ఈ ఉపాఖ్యానాన్ని వింటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే మనకి కావలసినది అనుగ్రహిస్తారు, మన దుఃఖాలన్నీ కూడా పోతాయి. పుష్కర తీర్థాలు, ఆ ప్రయాగ మహాకుంభాభిషేకం జరిగింది, మహాప్రయాగ, సింధుసాగరం, దేవాలయాలు, కురుక్షేత్రం, వారాణసి, ఆ క్షేత్రాలలో స్నానం చేసి ఆ క్షేత్రాలలో జపము చేసిన ఫలితం లభిస్తుంది ఈ హరిశ్చంద్రోపాఖ్యానము వింటే. తత్ఫలం ద్విగుణం చైవ సంయతాత్మా శృణోతి యః శ్రుత్వా చ పూజయేద్భక్త్యా పురాణజ్ఞం ద్విజోత్తమం. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి భక్తి శ్రద్ధలతో ఈ ఉపాఖ్యానాన్ని వింటారో 2 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ హరిశ్చంద్రోపాఖ్యానాన్ని విని అట్టి ద్విజశ్రేష్ఠులని పురాణ ప్రవచనం చేసినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు. పెద్ద పెద్ద మహానుభావులు, నేనంతో చిన్నవాడిని. పెద్ద పెద్ద మహానుభావులు, శాస్త్ర పండితులు పురాణ ప్రవచనం చేసి సమస్త జనాన్ని ధర్మకార్యంలో పెట్టగలిగినటువంటి మహానుభావులు, ప్రవక్తలు. ఏమండి, వాళ్ళని తగిన సత్కారము చెయ్యవలెను. పక్షిణవూచు, ధర్మపక్షులు చివరిగా అంటున్నాయి, ఏతత్తే సర్వమాఖ్యాతం హరిశ్చంద్ర విచేష్టితం యశృణోతి సుదుఃఖార్తః ససుఖం మహదాప్నుయాత్. హరిశ్చంద్రుడు చేసిన పుణ్యకార్యాలన్నింటినీ ఓ జైమిని మహర్షి నీకు మేము చెప్పాం కదా. ఎవడైతే, చివరిగా పక్షులు అంటున్నాయి, ఎవరైతే హరిశ్చంద్రోపాఖ్యానాన్ని వింటారో వాళ్ళ సమస్త దుఃఖాలు పోతాయి. ఇది మనం నమ్మాలి. మన యొక్క సంసారంలో ఎన్నో క్లేశాలు, ఒక పుణ్య ఘట్టాన్ని, పుణ్య ఉపాఖ్యానాన్ని, అందుకే ఇళ్లలో మనం పెట్టుకుని ప్రవచనాలు చెప్పించుకుంటూ ఉంటారు చాలామంది. అంటే అది విన్నందువల్లనే ఎంతో పుణ్యము అని. ఈ కథాశ్రవణం చేత స్వర్గాన్ని కోరుకున్న వాడికి స్వర్గం, పుత్రుల్ని కోరుకునే వాళ్ళకి పుత్రులు, భార్యని కోరుకునే వాడికి భార్య, రాజ్యాన్ని కోరుకునేటువంటికి రాజ్యం, ఏదైనా చిన్న చిన్న సంతోషం, పశుపుత్రాది ఫలాల్ని కోరుకునేవాడికి అట్టి ఫలం, వాళ్ళు కోరుకునే ఫలం సిద్ధిస్తుంది. అంత గొప్పది ఈ హరిశ్చంద్రోపాఖ్యానము. కాబట్టి ఎప్పుడైనా మనం ఇది మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రోపాఖ్యానం దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా మనం పఠనం చేస్తే దానివల్ల సిద్ధించే ఫలం అమితమైనటువంటి ఫలం. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. చేసిన వెంటనే తెల్లారగానే నాకు ఫలము అని అనుకోకూడదు. ఆ ఫలం ఇచ్చే ఫలప్రదాత కూడా తగిన సమయం కోసం చూస్తాడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో తెలుసును కాబట్టి ఫలప్రదాత పరమేశ్వరుడు అని శాస్త్రాలు చెప్పాయి. ఫలప్రదాత మనబోటి వాళ్ళం కానీ లేదా కర్మలు కానీ కావు ఫలాన్ని ఇచ్చేవి. వాటికి తెలియవు కదా ఏ సమయంలో ఏ ఫలాన్ని ఇవ్వాలి అన్నది. మన అంటే అజ్ఞానులకి ఏం తెలుసు? మహాజ్ఞాని సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికే తెలుసు. ఆయనే
ఏ సమయంలో ఏ ఫలాన్ని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుని మనకి ఇచ్చేస్తాడు. అతః పరం కథాశ్రేషం శ్రూయతాం మునిసత్తమా విపాకో రాజసూయస్య పృథివీక్షయ కారణం తద్విపాక నిమిత్తం చ యుద్ధమాడిబకం మహామహత్. నాయన జైమిని మహర్షి ధర్మపక్షులు చెప్తున్నాయి, నీకు ఈ హరిశ్చంద్రోపాఖ్యానం నీకు చెప్పాం, తర్వాత చెప్పవలసినటువంటి ఉపాఖ్యానాలు ఇతివృత్తాలు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా మీకు నేను నీ యొక్క సందేహాలను పోగొడుతూ నీకు మేము చెప్పగలము అని చెప్పి ఇంతటితో ఈ ఉపాఖ్యానాన్ని ధర్మపక్షులు జైమినికి చెప్పి పూర్తి చేసే. ఇంతటితో ఈరోజు ప్రవచనం కూడా పూర్తయింది. స్వస్తి.